థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి అవకాశం మళ్ళీ ఇప్పుడు నేనంటూ ఇప్పుడు పద్నా మేడం అంటే పద్నా గంజి అంటే ఎవరికి తెలియదు. సో వెస్టీజ్కి వచ్చిన ద్వారానే చాలా మంది తెలుసు. అండ్ జూమ్ మీటింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. స్టార్టింగ్ అయితే నేను జూమ్ మీటింగ్ చేయడం అంటే నాకు అసలు ఫోన్ తోటి మాట్లాడడం అంటేనే ఇబ్బంది అనిపిస్తుండే. అలాంటిది ఇప్పటికి 4-5 టైమ్స్ నేను జూమ్ లో ట్రైనింగ్ ఇచ్చిన. అది ఇంతమంది ముందు. సో మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, మళ్ళీ ఒకసారి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి అని నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ అది విఎంసీఎం విజయరాజు సార్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు పరిచయం చేస్తారు కాబట్టి ఈ జూమ్ లో ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను. రైట్. సో చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజు, చాలా అద్భుతం. ప్రతిరోజు కూడా అద్భుతం. ఎందుకంటే ఈ రోజు ప్రొద్దున మనము ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా నిద్ర లేచినము భూమి మీద. భూమి మీద నిద్ర లేచినము అంటేనే ఇక్కడ అద్భుతం అన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అద్భుతం. రైట్, మళ్ళీ పవర్ పోయింది, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. రైట్. సో చాలా అద్భుతమైన రోజు అండి నిజంగా. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వలేరు. మీరు ఇంకా మీ టీం కి జాయిన్ చేయండి, కాల్ చేయండి, ఫోన్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఎవరు చెప్పే దాంట్లో ఏ మాట ఎవరికి కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయ్యి ఎవరు ఎట్లా డిసైడ్ అవుతారో తెలియదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నాన్నకి కృతజ్ఞతలు. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ ని పరిచయం చేసిన మేడం, తన బిజినెస్ లో లేరు ఇప్పుడు, అయినా సరే నాకు వెస్టీజ్ లో ఐడి ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ముందు సో నేనున్నాను. ఆ ఐడియా అనేది నాకు ఇవ్వకపోతే ఈ రోజు నేను మీకు మీ ముందు ఈ రోజు ఇక్కడ మీటింగ్ చెప్పకపోయేదాన్ని. రైట్. సో ఆ మేడం కి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బిజినెస్ గురించి ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని నాకు నేర్పించిన సో గ్రేట్ అప్లైనర్స్ మన జయ మేడం, రాజశేఖర్ సార్ గారు, అండ్ లీలా మేడం గారు, రమేష్ సార్ గారు, వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పదాభివందనములు. థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే మీ వల్లనే, మీ అందరి వల్లనే ఇక్కడికి నేను వెళ్తున్నాను. అండ్ మన గ్రేట్ విజయరాజు సార్ కి అండ్ ఆల్ అప్లయన్స్ కి, కంపెనీ సిస్టమ్ కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. అండ్ నా లవ్లీ 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 నా డౌన్ లైన్స్ ఎంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా నన్ను ఇన్వైట్ చేసిండ్రు. ఇలాంటి డౌన్ లైన్స్, ఇలాంటి లైఫ్ లైన్స్ నాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి వల్లనే నేనున్నాను. మీరందరు కలిస్తేనే నేను. మీ లోపల ఇక్కడ ఎవరు లేకున్నా నేను లేను, నా విజయం లేదు. మీ అందరితోటి నా విజయం ఉంది. మీతో నేనున్నాను, నాతో మీరున్నారు. మరొక్కసారి థ్యాంక్ యూ. సో విజయరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను స్క్రీన్ షేర్ చేయాలనుకుంటున్నాను సార్. లీడర్స్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక భాగ్యలక్ష్మి, నా వాయిస్ క్లియర్ వస్తుందా? క్లియర్ మేడం, క్లియర్. ఓకే, రైట్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, 1 minute. ఓకే మేడం. వస్తుందా? వస్తుంది మేడం, కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో సారీ. రైట్. అగ్రలక్ష్మి మేడం కనిపిస్తుందా? కరెక్ట్ వచ్చిందా క్లారిటీగా? కనిపిస్తుంది కానీ అడ్డం వచ్చింది మేడం. ఇప్పుడు ఓకే మేడం. కరెక్ట్ వచ్చింది కదా? వచ్చింది మేడం, వచ్చింది.
ఓకే, రైట్. నా వాయిస్ ఎక్కడైనా క్లారిటీ రాకుంటే నాకు ఒకసారి చెప్పు, నేను కంటిన్యూ వెళ్తా ఉంటా కాబట్టి నాకు అర్థం కాదు. ఓకే మేడం చెప్తా. రైట్. సో సో స్వీట్ తీసుకునేటప్పుడు విఐపిది పెట్టుకున్నా. ఏంటి విఐపి అని అడిగారు, మా టీం పేరు అని చెప్పిన. సో చాలా బాగుంది అని చెప్పారు. చాలా పవర్ ఉంది, ఎందుకంటే ప్రతిరోజు విఐపి టీమ్ లా ఈ జూమ్ సెషన్స్ నడవడం అనేది చాలా అసలు ఓపుకుంటే గాని, ఎందుకంటే మార్నింగ్ లేవాలి, ప్రతిరోజు ఒక అనుకోవాలి. మార్నింగ్ నైట్ ఏ నైట్ వచ్చినా కూడా కంపల్సరీ పవన్ సార్, విజయరాజ్ సార్ వీళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ రోజు వచ్చి చెప్తున్నాను, ఇంకో వాళ్ళు ఇంకో రోజు చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఉండాల్సిందే. సో అట్లా ఉంటేనే ఈ జూమ్ సెషన్ నడుస్తున్నాయి. కొత్త వాళ్ళకు చాలా విషయాలు కనెక్ట్ అవుతున్నాయి, పాత వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, కొత్త వాళ్ళకి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఓకేనా? సో యూసిడి, నేను ఈరోజు వెస్టేజ్ బిజినెస్ లో యూసిడి లెవెల్లో ఉన్నాను, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. నా పేరు వచ్చేసి పద్మా జగన్. మా విలేజ్ వచ్చేసి ఇక్కడ జగిత్యాల దగ్గర బుగ్గారం అని చిన్న పల్లెటూరు. సో ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్ ని నేను ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అండి, 4 సంవత్సరాల నుంచి చాలా ఇష్టంతో, మనస వాచ కర్మన, త్రికరణ శుద్ధితోటి ఈ బిజినెస్ ని నేను చేస్తున్నాను 4 సంవత్సరాల నుండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో 3 తరాల ఇన్కమ్ ఉంది. ఈ బిజినెస్ లో మనం కలలు కన్న జీవితం ఉంది. మనం పని చేయకున్నా కూడా ఒక రోజు ఇన్కమ్ తీసుకునే వ్యవస్థ వెస్టేజ్ లో ఉంది. అన్నిటికంటే మించి ఆరోగ్యం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం లేకుంటే మన వెస్టేజ్ కంపెనీలో మనకి ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది. కాబట్టి నాకు చాలా నచ్చిందండి. చాలా మంది డబ్బు కోసం పనిచేసి పనిచేసి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఇక్కడ ఆరోగ్యం కోసం పనిచేస్తే మనం మిగతా అవన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. సో అట్లా నాకు ఈ బిజినెస్ గురించి అర్థమై 4 సంవత్సరాల నుంచి చాలా 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 ఇష్టంతో, ఓర్పుతోటి, నేర్పుతోటి కంపెనీ సిస్టమ్ ప్రకారం అప్లైన్ ఏదైతే సెమినార్స్ చేస్తున్నారో, అప్లైన్స్ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో నేర్చుకుంటూ ఈ రోజు మీ ముందు నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, నన్ను ఈ స్థానం దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. రైట్, చిన్నగా నా పరిచయం జస్ట్ ఒక 3 minutes లో నా పరిచయం చేసుకుంటాను. ఇప్పుడైతే యూసిడి లెవెల్లో ఉన్నాను. ఓకే, కాకపోతే వెస్టేజ్కి రాకముందు నేనేం చేసిన, చాలా మంది మహిళలు ఏం చేస్తారు, నేను చదువుకున్నది 10th క్లాస్. సో నేను ఉన్నది చిన్న ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా. చాలా మంది లేడీస్ ఎక్కువ ఏం చేస్తారు, టైలరింగ్ చేస్తారు, బ్యూటిషియన్ చేస్తారు, సో చిన్న చిన్న అల్లికలు చేస్తారు, చిన్న చిన్న జాబ్లు కాల్ సెంటర్లలో. రైట్, నేను ఇది ఇక్కడ మిషన్ కుట్టిన ప్రతి చూస్తున్నారు కదా, మా ఇల్లే, నా రూమే. సో దాదాపుగా 23 సంవత్సరాలు టైలరింగ్ చేసిన అండి. దాదాపు 20 నుంచి 23 సంవత్సరాలుగా నేను టైలరింగ్ చేసిన. ఇంక ఇక్కడ పక్కకు 2 మిషన్లు ఉంటాయి, చాలా మందికి నేర్పించాను కూడా. ఎందుకంటే ఒక 100 మంది కంటే ఎక్కువ నేర్పించిన. సారీ సెంటర్ కూడా ఇదే మిషన్ దగ్గర సారీ సెంటర్ కూడా ఉండే, సారీ సెంటర్ 6 సంవత్సరాలు నడిపించిన. ఓకేనా? ఎందుకంటే ఎంత చేసినా కానీ పని చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు వచ్చేటి. మీరు ఇక్కడ చూడండి. ఎందుకంటే ఈ రోజు ఒకప్పుడు టైలరింగ్ చేసినప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మరి నేను వెస్ట్రీలకు వచ్చిన తర్వాత నా జీవితం ఎలా మారింది, మరి మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకోవాలి, ఈ రోజు నేను చెప్పే పాయింట్. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ప్రొద్దున లేసి చాలా మంది, నేను ఒక్కదాన్ని కాదు, ఎవరైనా కూడా చాలా మంది తొందర తొందర పని కంప్లీట్ చేసుకొని వర్క్ మీదకి వస్తాం ఇంట్లో. ప్రొద్దున లేసి పని అంతా కంప్లీట్ చేసుకొని మిషన్ మీదకి వస్తే ఒక్కొక్కసారి తలస్నానం చేసి మనము అది జస్ట్ హెయిర్ క్లిప్ పెట్టేసుకొని మళ్ళీ నైట్ ఒక్కొక్కసారి 12 దాకా కూడా ఆ నెత్తిపైన దువ్వెన పెట్టుకోకపోతుంటుంది, అంటే అంత వర్క్ ఉంటుండే. సో అట్లా చాలా కష్టపడ్డాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా అంతే, పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి, పని చేయకుండా డబ్బులు రావు. సో మిషన్ కుడుతూ ఉంటున్నా, చేస్తూ ఉంటున్నా, పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇంకా నాకు జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశ మాత్రం రోజు నాకు దేవుని
ఇక్కడ జస్ట్ 10 నుంచి 15 వేలు సంపాదించేదాన్ని అండి. ప్రతిరోజు పని చేస్తేనే, అర్థం చేసుకోండి, పని చేస్తేనే కళ్ళు కళ్ళు కాయలు కాయాలి, మోకాళ్ళు నొయ్యాలి, కాళ్ళు నొయ్యాలి, నడుము నొయ్యాలి. ఏ పనైనా కష్టం లేని పని కూడా ఏది కూడా లేదు. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. గాని గెద్దులాగా ప్రొద్దు నుంచి నైట్ దాకా పని చేస్తేనే వస్తుండే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఎస్బిహెచ్. ఇది కరీంనగర్ అన్నమాట. బస్ స్టాండ్ దగ్గర ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటది. లీడర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. ఇక్కడ చూడండి, ఇక్కడ వైలెట్ కలర్ సారీ, ఈ బ్లూ కలర్ సారీ ఉన్న అండ్ మల్లెపూలు పెట్టుకున్నారు కదా, స్కై బ్లూ కలర్ డ్రెస్. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉన్నా. వైలెట్ కలర్ సారీ చిన్న గోల్డ్ బార్డర్ వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో నేనున్నా. ఇదేంటంటే 1 మంత్ కోర్సు, బ్యూటిషియన్ కోర్సు. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ నేనే. అప్పుడు కూడా ఐడి కార్డ్ వేసుకున్నా. సో ఫస్ట్ నుంచి కూడా నాకు బయటికి వెళ్ళడం అన్నా, ఏదైనా కోర్సులు నేర్చుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం. ఎప్పటికైనా కూడా నాకు ఇట్లాంటివి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు తగ్గట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తా ఉంటుంది. వచ్చిన ప్రతిదాన్ని వదిలిపెట్టలేదు. సో ఈ బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకున్న 1 నెల రోజులు అండి. 1 నెల రోజులు అక్కడే హాస్టల్ ఉన్నా. ఫస్ట్ మా హస్బెండ్ కి కూడా థ్యాంక్ యూ, మా పిల్లలకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ 1 నెల రోజులు ఉండాలంటే భర్త అంగీకారం అయితే ఎవరికైనా కావాలి. తను ఒప్పుకొని మా సార్ పంపించారు కాబట్టి నేను ఈ రోజు ఈ బిజినెస్ లో ఉన్నా. మా హస్బెండ్ ఒప్పుకోకుంటే ఉండకపోయేదాన్ని. 1 నెల రోజులు పిల్లల్ని తనే చూసుకుంటా, తను వండి పెట్టుకుంటా, పిల్లల్ని స్కూల్ పంపించుకుంటా, నాకు హెల్ప్ చేసిండ్రు కాబట్టి నేను 1 నెల రోజులు అక్కడ ఉండగలిగిన. కాబట్టి మా హస్బెండ్ కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ డే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించిండ్రు, హాఫ్ డే నేమో పర్సనాలిటీ డెవలప్మెంట్, సమాజంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, మనం వ్యక్తిగతంగా కోర్సెస్ అది నేర్పించారు. బట్ నేను బ్యూటిషియన్ అని బ్యూటీ పార్లర్ అనేది పెట్టలేదు. నేను ఉండేది పల్లెటూరు కాబట్టి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి పెట్టలేదు. కానీ ఎప్పుడు కూడా భూమి మీద వేసింది కూడా ఏది కూడా వట్టిగా పోదు. అండ్ మనం నేర్చుకున్నది కూడా ఏది కూడా వట్టిగా పోదు. ఆ రోజు నేను బ్యూటీ పార్లర్ పెట్టకపోవచ్చు, ఆ రోజు నేను నేర్చుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదో ఒక్కటైనా కూడా నాకు వర్తిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. సో బయటికి వెళ్ళినా కాబట్టి కొంచెం భయం అనేది పోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది హన్మకొండల 9 ఇయర్స్ బ్యాక్, 9-10 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో బయట స్కూళ్ళల్లో క్రాఫ్ట్ టీచర్ గా జాబ్ చేయాలి. నేను చేస్తున్నా కానీ టైలరింగ్ చేస్తున్నా, సారీ సెంటర్ నడిపిస్తున్నా కానీ ఇంకా కూడా ఏదైనా చేయాలని బాగుండే. సో క్రాఫ్ట్ టీచర్ గా అవకాశం ఉంది. ఈ 45 రోజుల టీటీసీ ట్రైనింగ్ చేస్తే నీకు ఇక్కడ జాబ్ వస్తుందని నాకు ఒకరు చెప్పారు. దాని ద్వారా నేను హన్మకొండకి వెళ్ళాను. ఇక్కడ బి పద్మ అని రాసింది చూస్తున్నారు కదా, ఎందుకంటే అది మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు, భువనగిరి అని. సర్టిఫికేట్ మనకి ఏదైతే ఉంటుందో 10th క్లాస్ సర్టిఫికేట్ అదే ఉంటది ఎవరికైనా. సో ఇక్కడ కొలతలు ఇవన్నీ కూడా వేస్తున్నా చూస్తున్నారు కదా. వెస్టేజ్ కి రాకముందు నేను చేసిన పనులు అన్నమాట. అంటే నా కోరికలు ఉన్నాయి, ఏ అవకాశం వచ్చినా వదిలిపెడతలేను, బయటికి వెళ్తున్నా, నేర్చుకుంటున్నా. సో ఇక్కడ కూడా 45 రోజులు నేను ఉన్నా ఇదే హాస్టల్ మధ్యలో 2 సార్లు ఇంటికి వచ్చిన, 45 డేస్ ఉన్నా. ఇక్కడ కూడా హాఫ్ డే నేమో కొలతలు, స్టిచ్చింగ్ ఎట్లా కుట్టాలి దాని గురించి నేర్పించేవాళ్ళు హాఫ్ డే. మళ్ళీ హాఫ్ డే సైకాలజీ మెథడ్స్, బోధన పద్ధతులు ఎన్ని రకాలు, సో అది కూడా నేర్పించారు. అది నాకు ఇప్పుడు ఉపయోగపడ్డది. అక్కడ నాకు టీచర్ అవకాశం వచ్చింది, అయినా రూపాయలు నాకు నచ్చలేదు. సారీ సెంటర్ కావచ్చు, ఇంటి దగ్గర నుంచి చేస్తాం. సో ఈ జాబ్ అయితే 5,000కు 6,000కు వాళ్ళ టైంకి మనం వెళ్ళాలి, మనం రావాలి. అది నాకు నచ్చలేదు. సో ఆ జాబ్ కోసం నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా లీడర్స్, ఇది నేను వెస్టేజ్ కి రాకముందు. బట్ ఆ రోజు నేర్చుకున్నదంతా కూడా ఈ రోజు నాకు లైఫ్ లో కొన్ని కొన్ని టైంలలో కొన్ని ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. సో వెస్టేజ్ కి రాకముందు మన లైఫ్ అయితే ఇలా ఉంది. మరి ఒక యూసిడి లెవెల్ గా నేను ఒక ఇంత ఇన్కమ్ ఎర్నర్ గా మరి ఎలా ఉన్నాను, నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, మీ లైఫ్ ఎలా చేంజ్ కాదు. ఓకే. సో సక్సెస్ మంత్ర, ప్రతి ఒక్కళ్ళు మరి మనం సక్సెస్ అవ్వాలంటే ఏ వన్న కానివ్వండి, ఒక నెట్వర్క్ మార్కెటింగే కాదు, చేస్తున్న జాబే అవ్వచ్చు, చేస్తున్న బిజినెస్ అవ్వచ్చు, ఎవరు ఏ పని చేస్తే చేస్తున్న పనిలో సక్సెస్ కావాలంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, దానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సో దాన్ని మనం పాటించినప్పుడు మనకి ఎంత తెలివి ఉన్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది పనికి రాదు. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ సూత్రాల ప్రకారం
మనము వెళ్ళినట్లయితే గనక నేర్చుకొని, సో అక్కడ మనం సక్సెస్ అవుతాం. మరి మనం వెస్టీజ్ లో నిలబడాలి, మనము మంచి ఇన్కమ్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఐడి మూడు రోజులది కాదు, 3 తరాల ఐడి. మన తరానికి కాదండి, 3 తరాలకు మన ఐడి వర్తిస్తుంది, 3 తరాలకు మనకి ఇన్కమ్ వెళ్ళిపోతుంది. సో అలాంటి అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాము. సో మరి ఎలా సక్సెస్ అవ్వాలి మనం అంటే గనక లీడర్స్, ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు వాట్ మోటివేట్స్ యూ, ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైనా నన్ను నేను ప్రశ్నించుకున్నా, నన్ను ఏం మోటివేట్ చేసింది, నేను ఇందులోకి వచ్చిన, కానీ ఎందుకు నిలబడి ఉంటున్నా, తట్టుకొని ఉంటున్నా, నాకు క్లారిటీ ఉంది. నాకు మోటివేషన్ నా 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 పిల్లలు అవ్వచ్చు, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, నా పిల్లలకు మంచి కార్ ఇవ్వాలి, లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. సో నేనంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక పేరు ఉండాలి. నన్ను మోటివేట్ చేసింది పట్టు పట్ట రాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టుటేలా పడి చచ్చుట మేలయ్య. పట్టు పట్టి విడుచుట కంటే పడి చచ్చిందని అయ్యమాట. అయితే పట్టు పట్టాలి, లేకుంటే సాధించి చేయాలి. సో దీని మధ్యలో ఏముండాలంటే ఒక క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు ఈ వెస్టీజ్ బిజినెస్ చేయాలి, నన్ను ఏం మోటివేట్ చేస్తుంది, నా జీవితంలో నాకే ఇంట్లోకి వచ్చిన నేను గెలవాలి, నేను చెప్పిండ్రు వెళ్ళకని చెప్పిండ్రు. సో నాకు చాలా అప్పులు ఉండే. సో అప్పుల చాలా డబ్బు పరిస్థితి, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, ఇల్లు కట్టినాం అప్పుడే, అప్పులు ఇవన్నీ ఉండే. ఇవన్నీ కావాలంటే డబ్బే కావాలి. సో సంపాదిస్తున్నారు, మంచి రకరకాలుగా చేస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఆరోగ్యాన్ని 10 మందికి పంచుతున్నాము, దాని ద్వారా మనం ఆదాయం తీసుకుంటున్నాం అన్న విషయం నాకు అర్థమైంది, నాకు పక్క క్లారిటీ ఉంది. మరి మిమ్మల్ని మీ జీవితంలో ప్రతిరోజు ఎవరైతే వెస్టీలో జాయిన్ అయినరో, ఎవరైతే 5% అవ్వచ్చు, 8% అవ్వచ్చు, 12% డైరెక్టర్స్, సిల్వర్, గోల్డ్, కార్, డైమండ్, ఎవరైనా కూడా ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు వెస్టీజ్కి ఎందుకు వచ్చిండ్రు, మిమ్మల్ని ఏమి ప్రభావితం చేస్తుంది, మీ జీవితంలో మిమ్మల్ని ఏ మోటివేట్ చేస్తుంది, మీ పిల్లల పిల్ల, లేకుంటే మీకు మంచి పిల్లలు మంచి కార్ ఇవ్వాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ఏ విషయం చేస్తుంది మోటివేట్, ఆ విషయాలను రాసుకొని గోడ కంటించండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ విషయాలను చూడండి, ప్రొద్దున లేచినాక ఆ విషయాలను చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎవరు నేను దీనికోసం పనిచేయాలి. మా పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, మనకు ఉంటే దంగది, ఒకళ్ళు పెడితే నిండది. డబ్బు ఒకటే కాదండి, ధనం ఒకటే కాదు, మనకుంటే దంగదు, ఒకరు పెడితే నిండదు. సో మోటివేషన్ నీతోటి అవుతుంది, నువ్వు బిజినెస్ చేయాలి, నీకు కార్ రావాలి, నీకు ఇల్లు రావాలి అని ఎదుటి వాళ్ళు చెప్తే అది మన లోపల దిగదు. మన లోపల ఉండాలి, మన లోపల, మన ఇంటర్నల్ గా, మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితోటి మన లోపల నేను ఇందుకోసం చెయ్యాలి అనే ఒక మోటివేట్ మన లోపల ఉంటే, ఎవరొచ్చి ముంగట 1000 మంది కాదు, 10,000 మంది వచ్చి నీతోటి కాదన్నా నేను ఈ డ్రీమ్ కోసం పనిచేస్తున్నా, ఈ విషయం నా జీవితంలో మోటివేట్ చేస్తుంది అని మనం వాళ్ళందరినీ కూడా జస్ట్ ఒక చేతితోటి పక్కకు పెట్టేసి మనం ముందుకెళ్తాం, మన లోపల ఉన్నప్పుడు. రైట్. సో మీరు జీవితంలో మరి ఒకసారి చూడండి ఏం చేస్తున్నాయి. చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో మన టీంలో నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీలకు మనం ఐడి చేయకముందు ఎవరికైనా డ్రీమ్స్ ఉంటాయి. నా జీవితంలో నేను ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ కొనుక్కోండి కలని, కారు కొనుక్కోవాలి, అంతకుముందు ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, పిల్లల చదువు బాగుండాలి. ప్రతి ఒక్కటి, అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఏదైనా కలనే, ఏదైనా డ్రీమే. కాకపోతే వెస్టేజ్ కి పెట్టాలి, ఆ డేట్ ను మనం గోడ కంటించాలి, ఆ వస్తువు మన కోసం అక్కడ రెడీ అవుతుంది. సో గాడ్ మన కోసం తయారు చేస్తాడు, ఒక రోజు అది మనదే అవుతుంది, మన ఇంటికే వస్తుంది అనే విషయం మనకు తెలియదు ఇందులో ఒక రాదు. సో ఇక్కడ మీరు కూడా మై డియర్ లెస్, మీరు వెస్టేజ్ కి అయితే వచ్చిండ్రు, ఎట్లాగో ఎంతో అదృష్టం ఉంటేనే. ఎందుకంటే మీరు చూడండి ఎన్నో వేల మంది ఉన్నారు. నాకు కూడా
ఆ నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటూ ఒకటి ఉందని, అది నెట్వర్క్ మార్కెటింగ్ అని కానీ, ఇందులో ఇంత పుష్కలంగా డబ్బులు వస్తాయని కానీ నిజంగా నాకు తెలియదు. నేను నమ్మింది ఒకటే, నన్ను నేను నమ్ముకున్న ప్రొడక్ట్ నమ్మిన ఫస్ట్ డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా అని కాకుండా పని చేసుకుంటా పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. సో విత్తి పెట్టగానే మొత్తం కాపు కావాలంటే రాదు. అట్లా నేను చేసుకుంటే వెళ్ళాను, మరి నాకే సాధ్యమైంది. అప్పుడు ఇంకా ఇంత ట్రైనింగ్స్ ఇంత మీటింగ్స్ లేవు. ఓకేనా. సో ఈ ఇండస్ట్రీ ఉందని నాకు తెలియదు. మనలాగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. అందులో జెన్యూన్, అందులో అద్భుతమైన, మన దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఒక వెస్టీజ్ కంపెనీలా రూపాయి పెట్టుబడి లేకుండా మాటనే పెట్టుబడి పెట్టి, సమయాన్నే పెట్టుబడి పెట్టి, ఓర్పుతోటి చేస్తే ఈ రోజులల్లా అయినా మా డబ్బు లేకుండా డబ్బు సంపాదించే అని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ మీరు ఐడి తీసుకున్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. వచ్చిన ఐడిని తేలికగా చూడకండి, వచ్చిన ఐడిని లైట్ గా చూడకండి, జాయిన్ చేసిన అప్లైనని చులకనగా చూడకండి. వాళ్ళే ఫోన్ చేస్తారు కదా వాళ్ళ బిజినెస్ అని. దయచేసి ఇక్కడ మీ డ్రీమ్స్ అప్లైనివి కాదు, డ్రీమ్స్ డౌన్ అయినవి కాదు. యువర్ డ్రీమ్ ఫస్ట్. ఫస్ట్ మీరు మీ డ్రీమ్ కోసం పనిచేస్తే తర్వాత మీ డౌన్ లైన్ డ్రీమ్స్ ఏంటి, డౌన్ లైన్స్ ఎట్లా మనము అలా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు శక్తి ఉంటేనే మన శక్తిని ఇంకోళ్ళకి పంచి పెడతాం. మనకు డ్రీమ్స్ క్లారిటీ ఉంటేనే మన డౌన్ లైన్స్ డ్రీమ్స్ ని కూడా మనము తీసుకొస్తాం. రైట్ లీడర్స్. సో మీ కళలు ఇప్పటికైనా ఎవరైనా రాసుకోకపోతే, మీరు దేనికోసం వెస్ట్రీలకు వచ్చిండ్రు పైన అంటించండి. ప్రతిరోజు ప్రొద్దున చూడండి, సాయంత్రం చూడండి, మీ ఫ్యామిలీని చూడండి, మీ కుటుంబాన్ని చూడండి. సో నెక్స్ట్, చాలా మందికి ఎవరికైనా కూడా లైఫ్ లా ప్రతి ఒక్కరికి ఈ 3 పరిస్థితులు మన జీవితంలో మనం రాకుండా చూసుకోవాలి. మరి ఏంటి ఆ పరిస్థితులు 3 ఏంటి మన జీవితంలో రాకూడని పరిస్థితులు ఏంటి? చూడండి లీడర్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, 2050 అంటే 2050 సంవత్సరంకి వచ్చేసరికి చాలా మందికి ఫీలింగ్, ఒక భావన ఏముంటది, ఆ ఐఎమ్ మిస్సింగ్ వెస్టీజ్. నేను కూడా వెస్టీజ్ చేసి ఉంటే బాగుండు, నేను ఎందుకు చేయలేదు అని ఎప్పుడు బాధపడతారంట. 2050కి వచ్చేసరికి అప్పుడు మనం ఎక్కడన్నా కోట్లలో ఉంటాం. సారు వాళ్ళు అంటారు కదా, హెలికాప్టర్ అందరికి ఇట్లా రావాలని, ప్రతి ఒక్కరు కోట్ల ఇన్కమ్ తీసుకుంటాం, ఆరోగ్యంతో చాలా మంచి మంచి ఫారిన్ టూర్స్ ఎంజాయ్ చేసుకుంటూ మనకెంతో, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు ఉంటది. ఇప్పుడు నేను నిన్న కాజీపేటకి వెళ్ళి వచ్చిన, నిన్న ఏమైందంటే చెరువు అక్కడ కాజీపేటలో మీటింగ్ ఉండే, నేను నైట్ వచ్చేసరికి 12 అయింది, పడుకునేసరికి రాత్రి 12:30 అయింది. ఓకేనా. నిన్న వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసి అక్కడ వెళ్ళినాక వెంటనే అక్కడ నిట్ కాలేజ్ వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ వచ్చిండ్రు. చాలా పువ్వులు జల్లి ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా దగ్గర తీసుకున్నారు లీడర్స్. కరెక్ట్ గా క్లారిటీగా వినండి, కొత్త వాళ్ళైనా కావచ్చు. సో పూలతోటి మనల్ని తీసుకెళ్తే ఎంత హ్యాపీ అనిపించింది. అక్కడ చెరువు కట్ట దగ్గర ఒకటి ఉంది. అయితే ఇంకా టైం కాలేదు, ఒక 10 నిమిషాలు ఉందామనేసి చెరువు కట్ట దగ్గర నిల్చున్నా నేను. ఇంకా అర్ధగంట టైం ఉంది కదా, కొంచెం ఇక్కడ చూడొచ్చు, ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు అని నిల్చున్నా. అయితే బస్ స్టాప్ లో ఒక ఆమె నిల్చున్నది, తను కేశవపట్నం వెళ్తున్నారు. అయితే నా దగ్గరకు వచ్చి, పద్మ మేడం గారు మీరు బాగున్నారా మేడం, ఇక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిండ్రు. అవును, మీరు ఎక్కడండి అని అడిగిన. నేను పలానా భాగ్యలక్ష్మి టీం, సుమలత టీం అని చెప్పిండ్రు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత అసలు డబ్బు సంపాదించింది ఒకటి పక్కకి పెడితే, హ్యాపీ ఎక్కడనో మనం ఉన్నాము, ఎవరు వచ్చి మనల్ని ఆప్యాయంగా నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని గుర్తిస్తున్నారు. చాలా మందికి ఈ 2050 సంవత్సరం వచ్చేసరికి ఆరోగ్యం విషయంలో, డబ్బు విషయంలో, గుర్తింపు విషయంలో, నేను వెస్టీజ్ అప్పుడు పలానా తాతలు మన మనవలు మనవరాళ్ళు కూడా, డాడీ నువ్వు ఎందుకు వెస్టీజ్ చేయలేదు, పలానా వాళ్ళ మమ్మీ బాగుంది మీరు ఎందుకు చేయలేరు అని మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ వేసే రోజు వస్తుంది.
మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ వేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ రోజు నేను ఒకప్పుడు ఎంతమందికి చెప్పినా అప్పుడు వాళ్ళు రాలేరు 4 years బాగుంటుండే, అప్పుడు చేస్తే బాగుంటుండే, అప్పుడు డబ్బులు వస్తుండే అని ఇప్పుడు మేడం వచ్చి వాయిస్ కూడా అప్పుడప్పుడు స్టక్ ఇప్పుడు అవుతుంది. ఓకే, చాలా స్ట్రక్ అయిందా? ఇప్పుడు ఓకేనా? కొంచెం కొంచెం స్ట్రక్ అవుతుంది మధ్యలో మధ్యలో. మిగతా వాళ్ళకి ఓకేనా? ఒకసారి ఓకే. ఆ లీడర్స్ మిగతా వాళ్ళు ఒకసారి ఆ మెసేజ్ వాయిస్ అందరికి క్లారిటీ వస్తుందా లేకుంటే స్టక్ అవుతుందా? ఒకసారి చూడు భాగ్యలక్ష్మి. ఓకే మేడం. ఇప్పుడు ఓకే ఓకే ఓకే. ఓకేనా? ఓకే సరే. ఆ కొంచెం కొంచెమే కదా మిస్ అయింది, అంత కాదు కదా? కాదు కాదు, కొంచెం. ఓకే సరే సరే. రైట్, కొంచెం కొంచెము నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఆ రైట్, చాలా మంది ఇప్పుడు చేస్తే బాగుండు అని ఇప్పుడు ఐడి తీసుకొని కూడా చాలా మంది టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో వస్తున్న ఐడి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. టైం ని మనం పాస్ చేస్తే ఆ టైం కూడా మనల్ని పాస్ చేస్తుంది. సమయం మనకు దేవుడిచ్చిన వరం, దాన్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా? సో చాలా మంది వెస్ట్ జిల్లా కార్లు, లగ్జరీ కార్లు వస్తున్నాయి, ఫారిన్ టూర్స్ వస్తున్నాయి, తీసుకుంటున్నారు. ఈ రోజు మనం వెస్ట్ జిల్లా ఐడి తీసుకున్నాం, చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు. ఐడి ఇచ్చిండ్రు ఫ్రీగా, రూపాయి లేకుండా. అందుకనే చాలా మందికి విలువ తెలవట్లేదు. ఓకేనా? సో రాబోయే జస్ట్ 4-5 years లోపే అనుకుంటా ఖచ్చితంగా దీనికంటూ ఒక చదువు ఉంటది, దీనికంటూ ఒక డిగ్రీ ఉంటది, దీనికంటూ డబ్బులు కట్టి చదువుకొని పట్టా తీసుకొని సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి ఐడి అనేది దొరుకుతుంది. అప్పుడు అర్థం అవుతుంది ఐడి కోసం వస్తే ఎంత చులకనగా చూసినాం అనేది. సో లీడర్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి మీ జీవితంలో. నేను కూడా వెస్టిజ్ చేసి ఉంటే బాగుండు, నేను కూడా చేసి ఉంటే బాగుండు అనే కంటే ఇప్పుడు నేను చేస్తా, ఈ పరిస్థితి ఆ రోజు రాని. మీరు మీ జీవితం సో ఏదైనా మనుషులే గాని కంపెనీ గాని మన దగ్గర ఉన్నప్పుడు ఏది కూడా విలువ తెలియదు. మనుషులు గాని ఏదైనా దూరమైనప్పుడు మీకు అర్థమవుతుంది. సో దూరం కాకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు మనీ ప్రాబ్లం. చాలా మందికి డబ్బు ఇబ్బందులు, ఏ నోరు ఎవరికైనా ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది అర్థం కాక బిజినెస్ చేస్తలేరు, లేకపోతే డబ్బు అవసరం లేక బిజినెస్ చేస్తలేరు. చాలా మందికి బిజినెస్ అంటే ఆ డబ్బులు కట్టించడం, అది ఇది స్కామ్ స్కీమ్ అనుకుంటారు. అందుకోసం వాళ్ళు ఆ బిజినెస్ అర్థం కాక రావట్లేదు. కొంతమందికి అర్థమైనా నిలబడడం లేదు. ఎందుకంటే ₹1,00,000 కావాలంటే ఆ ₹1,00,000 తగ్గట్టు 1,04,000 కూడా కావాలి. ఊరికి 20,000 జాబ్కి 20 సంవత్సరాలు లక్షల మంది నుంచి సెలెక్ట్ చేసి పని చేస్తేనే అంత పరీక్షలు పెట్టి మనకు ఆ జాబ్ ఇస్తున్నారు. ఓకేనా లీడర్స్? మరి వెస్టిజ్లో ₹1,00,000 కావాలని వస్తున్నారు. వెస్టిజ్లో ₹1,00,000 కావాలి అంటే ఇటు ₹1,00,000 వస్తాయా? ఇటు 10 మందిని జాయిన్ ఈ ₹1,00,000 తీసుకోవాలంటే దీనికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఏం అర్హతలు ఉంటాయి? సో మనం ఎట్లా బిజినెస్ చేస్తున్నాము, ఎట్లా వెళ్తున్నాము, ఎట్లా నేర్చుకుంటున్నాము, మనకి ఎంత ఓపిక ఉంది. ఫస్ట్ బిజినెస్ చేయని వాళ్ళనే దేవుడు ఇస్తాడు, నో అన్న వాళ్ళనే ఇస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళనే ఇస్తాడు. ఓకేనా? సో మనకి ఎంత వెతికినా ఒక్కొక్కసారి లీడర్స్ కనిపించరు, దొరకరు, కొనరు. అప్పుడు మనకు పరీక్ష చేస్తాడు దేవుడు, ప్రకృతి. ఈ బిజినెస్ లో నిలబడతారా? అప్పుడు గనక ఓడిపోతే అవుట్. అప్పుడు గనక ఎవరైతే గెలుస్తారో, ఎలాంటి నాకు ఛాలెంజెస్ రానివ్వు, నేను ఇలా 3 నుంచి 5 సంవత్సరాలు ఏదైనా కానీ నేను ఇలా నిలబడి గెలిచే తీరుతా అని
గెలిచే తీరుతా అన్నదానికి చూస్తా అన్నదానికి చాలా తేడా ఉంటది. అలాంటి వాళ్ళకి సో అనంతమైన నిధి ఇక్కడ కనిపిస్తుంది కదా, డబ్బు, అనంతమైన డబ్బు సంపాదన లో ఉన్నది. సముద్రం అంత సముద్రము మనం అంచనా వేయము, అంత డబ్బు మన వెస్టీలో ఉంది. ఎవరు మీరు చెంచా కావన్నా, బకెట్ కావన్నా, పైప్ లైన్ వేసుకోవన్నా అనేది మీ ఇష్టం. ఓకేనా? సో ఇలాంటి మనీ ప్రాబ్లం వల్లనే మనం మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నాం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. షాప్కి వెళ్ళినాము, ఒక మంచి సారీ నచ్చింది, కొంటామా? దాని వెనకాల చూస్తాం. అవునా కదా? సో మన పేరెంట్స్ కైనా మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా వాళ్ళని చూసేది. మనం ఈ రోజులలో ఇప్పుడు చూడండి, డ్రీమ్స్, ఒక కార్ అనేది ఒకప్పుడు లగ్జరీ, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ఒకప్పుడు సైకిల్ ఉండేది, ఒకప్పుడు బైక్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంటికి కార్ అనేది అత్యవసరం, లగ్జరీ కాదు అత్యవసరం. సో అలాంటి కారు కావాలి. దానికి చాలా మంది, ఎంతమంది గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు, బిజినెస్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు 7-8 లక్షలు 5 లక్షలు పెట్టి కార్ తీసుకుంటున్నారు. అది కూడా కొంతమంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటున్నారు. ఎందుకు? ధన మూలం ఇదం జగత్, ధనమే, డబ్బే కారణం. చాలా మంది అంటారు, డబ్బు కట్టుకపోతామా కొట్టుకపోతామా తీసుకపోతామా. చాలా మంది లోపల ఉండేది వేరు, పైన మాట్లాడేది వేరు. చూడండి లీడర్స్, ఈ పైన బట్టి మాటలు మాట్లాడదు దయచేసి, నేను నిజంగా మీకు అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అడుగు తీసి అడిగేస్తే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఒకప్పుడు లైఫ్ వేరు ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. ఒకప్పుడు పని ఎక్కువ ఆశలు తక్కువ, ఇప్పుడు పని తక్కువ ఆశలు ఎక్కువ, డ్రీమ్స్ ఎక్కువ. ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి, డబ్బు లేకనే మన అవసరాలని లాక్ చేసుకుంటున్నాము, మన అవసరాలని లాక్ చేసుకుంటున్నాము, చాలా ఇస్తున్నాము మన అవసరాలకి. హెల్త్ కి ట్రావెల్స్, టూర్స్ వెళ్ళాలి, మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మన దేశం ఇంకా బయట దేశాలకి ఎక్కడికి వెళ్తాం, టూర్కి వెళ్ళాలి, మంచి ఎంజాయ్ చేయాలి, పిల్లలతో బయటికి వెళ్ళాలి, కానీ డబ్బు కావాలి. సో ఇక్కడ అవసరాలు చేసుకుంటున్నాం, అవసరాలకి చేసుకుంటున్నాం. మీకు ఇప్పుడు మీరు తాళం తీసే తాళం మీ లైఫ్ లో ఇన్ని రోజులు నాకు డబ్బు లేక ఏదైతే మీరు లాక్ చేస్తారో అవన్నింటినీ కూడా ఒక్కసారి అన్లాక్ చేసుకోండి, తాళం తీసేసేయండి. ఎందుకంటే బెస్ట్ ఉన్నాం. సో అనుకున్నంత మనీ 100% కాదండి, 1000% ఉంది. కానీ దగ్గరికి ఎలా మీరు మనీ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ, ఎందుకంటే బెస్టీలు ఉన్నాం కాబట్టి ఇది మన వరకు కూడా రాదు. నెక్స్ట్ లాస్ట్ డే, చివరి క్షణంలో వచ్చే కన్నీటి చుక్కలు, ఈ పరిస్థితి కూడా ఎవరికి రావద్దు మై డియర్ లీడర్స్. చివరి క్షణంలో వచ్చే కన్నీటి చుక్కలు ఎప్పుడు జీవితం అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని జీవితము. మేడం వాయిస్ కట్ కట్ వస్తుంది, మధ్యలో మధ్యలో కట్ అవ్వకుండా ఒక్క వస్తుంది మేడం. నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం, మధ్యలో మధ్యలో కట్ అవుతుంది. ఓ, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నా. ఓకే ఓకే మేడం, కంటిన్యూ. ఇప్పుడు కరెక్ట్ వస్తుందా? లేదు మేడం, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? సో ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మెసేజ్ పెట్టారా? మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి అట్లా ఎలా పెడుతుంది, ఉంది? వాయిస్ బ్రేక్ అవునా? అవుతుంది. నేను పైకి వెళ్తాను, ఓకే జస్ట్ ఒక్క నిమిషం లీడర్స్. సో చాలాసేపు అవుతుందా భాగ్యలక్ష్మి? ఏం అర్థం కావట్లేదా? అర్థమైతుంది మేడం, అర్థమైతుంది. చివరి క్షణంలో వచ్చే కన్నీటి చుక్కలు అర్థమైతుంది. ఓకే లీడర్స్, 1 minute, నేను పైకి వెళ్తున్నాను, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. సో ఇప్పుడు ఓకేనా భాగ్యలక్ష్మి? పైకి వచ్చేసిన ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ.
రైట్ లీడర్స్. సో లీడర్స్, వన్స్ అగైన్ సారీ, చిన్న నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మన చేతిలో లేదు కదా. సో మన చేతిలో పుట్టుక లేదు, మన చేతిలో చావు లేదు. ఓకేనా. ఇక్కడ చనిపోయేటప్పుడు నేను ఉన్నప్పుడు నా పిల్లలకి ఏం చేయకపోతే, పెళ్ళిళ్ళు చేయకపోతే, చదువు చదివించకపోతే అని బాధపడే రోజు రావద్దు, ఏడ్చే రోజు రావద్దు. హ్యాపీగా నేనున్నప్పుడు చేయవలసింది చేసిన, ఇంకా నేనున్నా పోయినా పర్వాలేదు అనే ఫీలింగ్ మనకు ఉండాలి. అలాంటి సందర్భం మనకు ఉండాలి. ఆ క్షణంలో ఏడ్చినా కూడా ఏం చేయలేము. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము 100 ఏళ్ళు బతుకుతామా 50 ఏళ్ళు బతుకుతామా తెలియదు. ఒక్క 5 ఏళ్ళు వెస్టేజ్లో గట్టిగా టైం పెడితే మీరు కాదు, మీ 3 తరాలు కూడా బతుకుతాయి. సో అందుకోసం అనేది ఈ పరిస్థితి కూడా రాకుండా చూసుకోవాలి. ఓకే భాగ్యలక్ష్మి, క్లియర్ ఓకే ఇప్పుడు? మేడం, క్లియర్ వస్తుంది. క్లియర్ వస్తుందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, కరెక్ట్ వచ్చేలా చూడు. రైట్. యువర్ టైం, యువర్ టైం ఈజ్ లిమిటెడ్. చూడండి, మన మనకు దేవుడిచ్చిన టైం చాలా తక్కువ, చాలా చిన్నది. జీవితం అనేది, జీవితం అంటేనే చాలా చిన్నది. అందులో ఇక్కడ ఇతను మిర్రర్ లో ఉన్నాడు చూడండి, యంగ్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు ఓల్డ్ ఏజ్ ఉన్నాడు కదా. సో చూస్తుండగానే ఏమైంది, వృద్ధాప్యం వచ్చేసింది. మీరు చూడండి లీడర్స్, ఒక్కసారి మీ వయసు ఒకసారి గుర్తుకు చేసుకోండి, మీ ఏజ్ గుర్తుకు చేసుకోండి, ఎంత ఏజ్ ఉంది అన్నది. చాలా మందికి మనకు అప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది, మొన్ననే 10th అయిపోయినట్టు అనిపిస్తుంది, మొన్ననే పెళ్ళైనట్టు అనిపిస్తుంది. కానీ చూస్తున్న వరకు 40 వస్తున్నాయి, 35 వస్తున్నాయి, 50 వస్తున్నాయి, 60 కూడా వస్తున్నాయి. ఎస్ ఆర్ నో, అవునా కదా. సో ఇక్కడ నేనేమంటున్నా, బాల్యం, బాల్యం వచ్చినా వచ్చును, పోయినా పోను. కౌమారం వచ్చును, కౌమారం పోతుంది, యవ్వనం వస్తుంది, యవ్వనం పోతుంది, ఇంకేమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. అప్పుడేముంటది, వృద్ధాప్యంలో మనకు పశ్చాత్తాపమే మిగులుతుంది. చెప్పినే కదా ఇప్పుడు. ఎందుకంటే బాల్యంలో ఉన్నప్పుడు ఏం తెలియదు, కౌమారం కష్టం, టీనేజ్ కష్టం, ఆ టీనేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ యంగేజ్ కష్టం. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, రేపు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, అవతల ఎల్లుండి ఉంది. వెస్టిల్లో ముందుకెళ్ళండి, ఇంకా డైరెక్టర్లు ఉన్నారు, సిల్వర్లు ఉన్నారు, గోల్డ్లు ఉన్నారు, ఇంకా ముందుకెళ్ళండి. టైం పాస్ చేసుకోవద్దు, టైం చాలా తక్కువ ఉంది, మనం జాయిన్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది. ఇంకా కొంచెం మనం నేర్చుకుంటే టైం పాస్ అనేది చేసుకుంటే ట్రైనింగ్స్ అటెండ్ కావాలి, ఇన్కమ్ తీసుకోవాలి. మీరు ఇంత టార్గెట్ పెట్టుకోండి, డ్రీమ్స్ పెట్టుకోండి అని మన అప్లైన్స్ మనకు నేర్పిస్తున్నారు. మనం చాలా అదృష్టం, బయట నేర్పించే వాళ్ళు ఎవరు లేరు, మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయినా కూడా చాలా మంది ఇంకా రేపు, ఇంకా రేపు అంటున్నారు లీడర్స్. రేపు అనే దానికి, రేపు అనే దానికి రూపం లేదు. సో చూస్తుండగానే కాలం కర్పూరం లెక్క కరిగిపోతుంది. కాబట్టి దయచేసి రేపు మీ చేతిలో లేదు, ప్రజెంట్ మాత్రమే మీ చేతిలో ఉంది. ప్రజెంటే మీరు, రేపటి కోసం మీరు ఆలోచించకండి రేపు ఉన్నదని. రేపు చేసే పనిని ఈ రోజు చేయాలి, ఈ రోజు చేసే పని ఈ క్షణంలోనే చేయాలి. ఓకేనా. సో అలా చేస్తేనే మనం ముందుకెళ్తాము. దయచేసి ఇప్పటికైనా సరే మీరు వెస్టీజ్లో ఇంకా కూడా జాయిన్ అయ్యి 2 సంవత్సరాల, 3, 4, 5 టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే భగవంతుడు మనల్ని క్షమించడు. ఎందుకంటే టైం అంటే, సమయం అంటేనే భగవంతుడు, భగవంతుడు అంటేనే సమయం. మనకు దేవుడు సమయాన్ని ఇచ్చిండు, ఆ సమయాన్ని వాడుకొని మనం ముందుకెళ్ళాలి. సమయాన్ని వేస్ట్ చేస్తే మనకు ఇంకా అంతకంటే మించింది ఏం కూడా లేదు. బంగారం వస్తుంది, భూములు వస్తాయి, ఆస్తులు వస్తాయి, అన్ని వస్తాయి. సమయం అన్నిటికంటే విలువైంది. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను. రాదు కాబట్టి దయచేసి లీడర్స్ మీరు వేస్ట్ చేయకండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, పవర్ ఆఫ్ యూత్ టైం, పవర్ ఆఫ్ యూత్ టైం. సో యూత్ లోనే ఉంది పవర్, పవర్ లోనే ఉంది శక్తి. చాలా మంది మనము ఇప్పుడు యూత్ ఉన్నారు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేస్తున్నారు. చాలా మంది డిగ్రీ పట్టా తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఎన్నో వేల మంది జాబులు లేక అల్లల్లాడిపోతున్నారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా మంది బయట. ఎందుకంటే కొంతమందికి తల్లిదండ్రుల ప్రెజర్ కూడా ఉంటది, జాబ్ లేకపోతే చిన్న చూపు చూస్తారు పిల్లల్ని. దయచేసి
పిల్లల మీద బాగా బరువు పెట్టకండి, బాగా బాధ్యతలు పెట్టకండి. వాళ్ళను జాబ్ ఉంటేనే నువ్వు అది పక్కోళ్ళకి చూడు జాబ్ వచ్చింది, వాళ్ళకి చూడు ఇది వచ్చింది అని ఎవ్వరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం రాసిందో వాళ్ళు మెంటల్ గా కూడా డిస్టర్బెన్స్ అవుతారు. సో ఇక్కడ మనం వాళ్ళని అర్థం చేసుకొని, అలాంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు బయట, బయట కనిపిస్తారు. కాబట్టి మీరు మన దీపక్ సుసారి చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు, ఎక్కువ యూత్ ని తీసుకురండి బిజినెస్ లకు, తొందరగా ఫాస్ట్ గా ముందుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మొత్తం అంతా డిజిటల్ అయిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇంకా చాలా తెలివైన, ఇంకా నేను చాలా మా బాబుని అడిగి నేర్చుకున్నా. సో నేను ఒకటే అంటాను, నా అనుభవం, బాబు నాలెడ్జ్ ఇజ్ ఈక్వల్ టు 10 lakh ప్లస్. సో అట్లా అప్డేట్ అవ్వాలి. పిల్లలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళైతాం. చెప్పాలి, అందరూ వినరు. ఎవరైతే చెప్తూ చెప్తూ వెళ్తామో వినే వాళ్ళు వింటారు. చాలా మంది యూత్ ని తీసుకురండి, స్టూడెంట్ ని తీసుకురండి. ఎందుకంటే బిజినెస్ గురించి వాళ్ళకి అర్థం చేయించండి. యూత్ వస్తే దాని పవరే వేరుంటది. రైట్, నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ ఉమెన్స్ టైం. సో మనకు ఒకటే చెప్పారు, దీపక్ సుసార్ కూడా ఏం చెప్పిండ్రు అంటే, చాలా మంది యూత్ ని తీసుకురండి. మీ బిజినెస్ లో మీరు గెలవాలన్నా, ముందుకెళ్ళాలన్నా ఉమెన్స్ ని తీసుకురండి. ఎందుకంటే పవర్ ఆఫ్, చాలా మంది లేడీస్ కి మాట్లాడే తత్వం, మాట్లాడే కళ ఎక్కువ ఉంటది, వినే ఓపిక కూడా ఎక్కువ ఉంటది. సో ఆవేశం కూడా వెంటనే వస్తది అనుకోండి. ఆ రైట్. సో చాలా మంది స్త్రీలు పెళ్లి కాకముందు ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనుకుంటారు. ఇప్పుడంటే 20-25 సంవత్సరాలు వస్తున్నాయి పెళ్లి చేయడానికి, కానీ ఒకప్పుడు అట్లా కాదు. 10th అయినాక వెంటనే, ఇంటర్మీడియట్ అయినాక వెంటనే పెళ్లి చేసిండ్రు. సో వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. చాలా మందికి కలలుగానే మిగిలిపోయినాయి. అలాంటి ఉమెన్స్ ఎంతో మంది టాలెంట్, నాలెడ్జ్ ఉండి అప్పడాలు చేస్తున్నారు, వడియాలు చేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు, చీరల షాపులలో ఉంటున్నారు. ఎందుకోసం ఉంటున్నారు, ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు? మనం రోడ్ల పైన వచ్చేటప్పుడు రొట్టెలు మన కట్టెల పొయ్యి పెట్టి జొన్న రొట్టెలు చేస్తున్నారు అంటే, ఇంకా చాలా చేస్తున్నారు అందరూ. ఎందుకోసం? డబ్బుల కోసమే చేస్తున్నారు, డబ్బులు సరిపోతలేవు. అలాంటి వాళ్ళని గుర్తించి, మన వెస్టేజ్ కంపెనీలో ఇంతమంది లేడీస్ ఉన్నారు, పలానా టైలరింగ్ చేసే ఆమె ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, పలానా మేడం ఇంత తీసుకుంటున్నారు, పలానా స్టూడెంట్ ఇంత తీసుకుంటున్నారు, పలానా బ్యూటిషియన్ ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. వెస్టేజ్ లోకి వచ్చి వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ లక్షలు చూపించకుండా, వాళ్ళ మనిషిని బట్టి, మనిషి మనస్తత్వాన్ని బట్టి, మనిషి అవసరాన్ని బట్టి మనం వాళ్ళకి ఇన్కమ్ చూపించాలి. ఇట్లా ఎంతో మంది లేడీస్ ఉంటారు. నిజంగా ఎంత పవర్ ఉంది ఇప్పుడు. అందుకే 65% 70% మన ఉమెనే హైగా ఉన్నారు ఈ నెట్వర్క్ బిజినెస్ లా. ఎందుకంటే మాట్లాడే కళ, వినే ఓపిక చాలా ఎక్కువ ఉంటది కాబట్టి. సో మీరు మీరు తొందరగా సక్సెస్ అవ్వాలంటే మీ టీంలో యూత్ ఉండాలి, అండ్ ఎక్కువ ఉమెన్స్ ఉండాలి. చాలా మంది జెంట్స్ అనుకుంటారు, మరి మేము అద్దా? దయచేసి మిమ్మల్ని అద్దనుడు కాదండి, ఎక్కువ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు. గా లేడీస్ తోటి ఏమైతుంది, గామెతోటి ఏమైతుంది, గీమెతోటి ఏమైతుంది. చాలా మంది భర్తలే అంటారు, నువ్వు బయటకు పోయి ఏం చేస్తావులే, నీతోటి ఏం సాధిస్తావులే. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మా సారే ఉన్నాడు. నేను డైరెక్టర్ అయ్యేదాకా, 8 నెలలు అయ్యేదాకా నన్ను బిజినెస్ లకు ఏం చేస్తావు, మళ్ళీ ఇది మొదలు పెట్టినావా, చేసింది చాలు అన్నాడు. వచ్చిండ్రా లేదా? ఇప్పుడు నాతోటే వస్తున్నారు. తన ఎలక్ట్రిషియన్ వర్క్ బంద్ చేసి కూడా నాతోటే వస్తున్నారు, కార్ల డ్రైవింగ్ చేసుకుంటూ నాతో పాటే ఉంటున్నారు. అంటారు, అట్లనే అంటారు చాలా మంది. దయచేసి మిగతా వాళ్ళని కూడా, జెంట్స్ కూడా నేను అనడం లేదు. కాకపోతే మహిళా శక్తి కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ మందిని తీసుకురండి. మనం అందరము కలిస్తేనే వెస్టేజ్, మనం అందరం కలిస్తేనే సక్సెస్. మీరు మేము అందరం ఉండాలి వెస్టేజ్ లో, ప్రతి ఒక్కరం. రైట్. సో ఇక్కడ చూడండి, 7 steps. మరి ఈ సక్సెస్ మంత్రం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఏంటి అంటే, చాలా మంది ఏమంటారు, ఎవరు వినడం లేదు, జాయిన్ అవ్వడం లేదు. ఇలాంటి కంపెనీలు చాలా చూసాము. డబ్బు రాకపోవడం, ప్రొడక్ట్ రిజల్ట్ అనేది రాకపోవడం, హోమ్ మీటింగ్ చేయడం రాకపోవడం, చాలా మందికి భయం, మొహమాటం. మరొకసారి చూద్దాం ఇవి ఏంటి ఒకసారి. చాలా మంది ఎవరికైనా ఫీల్డ్కి పోయినప్పుడు, ఎవరికైనా ఒకటే అండి, ఎక్కడికి పోయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమటిని అస్తమిస్తాడు. ఎక్కడికి పోయినా ఆకాశం ఒకటే, భూమి ఒకటే. ఎక్కడికి పోయినా కూడా 9 దేశాలలో వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. భాగ్యలక్ష్మి క్లారిటీయా, ఓకే ఉందా? క్లియర్ మేడం, క్లియర్. క్లియరా? ఎందుకు నాకు మధ్యలో మళ్ళీ డౌట్ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ.
ఎక్కడికి వెళ్ళినా కూడా 9 దేశాలల్లా మన వెస్టీస్ బిజినెస్ ఒకటే ప్లాన్. గౌతమ్ బాలి సార్ ప్లాన్ అందరికి ఒకటేలాగా ఇచ్చిండ్రు. 7 స్టెప్స్ ఒకటేలాగా ఇచ్చిండ్రు. 7 మిస్టేక్స్ ఒకటే ఇచ్చిండ్రు. సో బిజినెస్ ప్లాన్ అదే. 9 రకాల ఆదాయాలు. ఎక్కడికి పోయినా బిజినెస్ లా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకు మించి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదే ఉంటది. ఎవరు వినడం లేదు మేడం, ఎవరు రావడం లేదు సార్, ఎవరు అందరు తెలుసు అంటున్నారు, నాకు ఎవ్వరు వినట్లేదు, నాకు ఎవ్వరు వినట్లేదు, నాకు ఎవ్వరు వినట్లేదు అంటే ఈ రోజు 21 సంవత్సరంల నుండి కంపెనీ కొన్ని కోట్ల ప్రజలు, ఆ 9 దేశాలల్లా వెస్టేజ్ విస్తరించింది. రాబోయే 2 సంవత్సరాలల్లో 50 దేశాలకు వెళ్తుంది. మరి ఎవరు వినకపోతే మరి అందరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడైనా పైన పైన ఆకాశం నుండి వస్తున్నారా, పైన గ్రహాల నుండి వస్తున్నారా? భూమి నుండే కదా వచ్చేది. ప్రజలే కదా, మనుషులే కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు మరి? మనం చెప్పే తీరు, మనము మాట్లాడే మాటలు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎక్కువ తెలియదు కాబట్టి, మనం తెలియనప్పుడు వాళ్ళకి చెప్తే డబ్బులు, ఇలా నువ్వు మొన్నటిదాకా మనల్ని రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి ఈ బిజినెస్ ఇది నాకు తెలుసు అంటారు. సో నువ్వైతే ఏ ముందు నువ్వు సక్సెస్ రా అంటారు. ఆ మాటలకు అప్పుడు బెదిరక ముందుకెళ్ళి 10,000 15,000 సంపాదించి వాళ్ళకి స్టేటస్ రూపంలో పెడితే ఈ రోజు కాకుంటే రేపు వింటారు. వాళ్ళని ఫాలో అప్ లో మర్చిపోవద్దు. సో కంపల్సరీ వినడం ఫస్ట్. ఎప్పుడు కూడా వినను అనే మాటనే వస్తది. ఇక్కడ చూడండి, ఆ ఒక 10 నుంచి 20 వేల జీతానికి, 20 వేలు అయితే ఉండదు నాకు తెలిసి, ఒక 8 నుంచి 15 వేల మధ్యలో ఉంటది. 15 10 వేల మధ్యలో ఉంటది సారీ సెంటర్లలో ఉన్న వారికి. ఇక్కడ లేడీస్ కి చాలా మందికి తెలుసు. మరి జెంట్స్ అయితే ఒక్కసారి చూస్తేనే తీసుకుంటారా తీసుకోరా నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే నేనే 6 సంవత్సరాలు నడిపించిన చీరల కష్టం. లేడీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. ఆ ఒక్క 10 షాపులు తిరుగుతాం కావచ్చు. 10 షాపులు తిరుగుతాము. మళ్ళీ లాస్ట్ కు ఫస్ట్ షాప్ లో చూసిన చీరనే తీసుకొచ్చుకుంటాం. అంత ఓపిక మనకి. కట్టుకుంటే ఫ్యాన్సీ, ఇప్పటి ఆధునిక ప్రపంచంలో వస్త్రాలపై ఎలాంటి గ్యారంటీ లేదు అని రాసుంటది. ఆధునిక రంగంలో వస్త్రాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. 10,000 పెట్టి కొనొచ్చు, 20,000 పెట్టి కొనొచ్చు, 5,000 పెట్టి కొనొచ్చు. అలాంటి కట్టి పడేసే చీరకి ఒక రోజు మొత్తం చెమటలు రాంగా, ఎండ రాంగా, ఆయాసం రాంగా 10 షాపులు తిరిగి 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 వచ్చి చీర కొంటాం. అంత ఓపిక మనకున్నది. ఓకేనా? మనకంత ఓపిక ఉంది చీరలు చూపించే వాళ్ళకు కూడా. నవ్వుకుంటా మేడం ఇది బాగుంటది అది బాగుంటది అని విసుక్కోకుండా నవ్వుకుంటా ఇక్కడ ఎన్ని చీరలు ఇప్పుకుంటే చూపిస్తారు వాళ్ళు. 2 గంటలు కానివ్వండి విసుక్కోరు. ఎందుకు? వాళ్ళకి ఒక 10,000 సాలరీ వస్తది, 10,000 జీతం వస్తది. విసుక్కుంటే అక్కడ నడవది. ఓనర్ ఊకోరు, బాస్ ఊకోడు. ఆయనకు 10,000 రూపాయల డబ్బులు కావాలి. ఆ డబ్బులతోటి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి పొద్దుటి నుంచి నైట్ దాకా కాళ్ళ మీద నిలబడి ఓపికతోటి చూపిస్తున్నారు. సో మరి దానికి మనకు కొనుక్కొని వాడి వదిలేసే చీరకు మనకింత ఓపిక ఉన్నది. సో ఎంత పొద్దంతా ఎంతసేపు అయినా కూడా చూపించుకుంటూనే ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఇది చెప్తే నేను బిజీ అంటారు. వాళ్ళు అట్లనే అంటారు. మరి మనం ఏం చేద్దాం? వెస్టీజ్ డబ్బులు అదృష్టం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అట్లా అని మనం ఏం చేయలేము. చెప్పి చెప్పి ఊకుంటాం. సో ఈ 10,000కే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత చూపిస్తున్నారు ఓపికతోటి. మరి ఇక్కడ చూడండి, లైఫ్ టైం సెటిల్మెంట్ వెస్టీజ్, లైఫ్ టైం సెటిల్మెంట్. మరి మనం ఒక్కసారి వెస్టీజ్ కి వచ్చి ఐడి తీసుకొని ఒక 3 నుంచి 5 సంవత్సరాలు, 3 నుండి 5 సంవత్సరాలు నిలబడితే, ఈ రోజు నా 2,80,000 రూపాయలకే చెప్తే నమ్ముతలేరు. అది బ్యాంకుది చూపించినా నమ్ముతలేరు కొంతమందికి. అంటే నమ్మశక్యం. గిన్ని డబ్బులు ఎక్కించాలి వస్తున్నాయి. హైయెస్ట్ ఇంత డబ్బులు ఎక్కించాలి వస్తున్నాయి. చెప్పిన కొంతమంది నమ్మకం జీర్ణం అయితే లేదు వాళ్ళకు. సో మరి ఇట్లా లైఫ్ టైం 3 తరాలకండి. మన తర్వాత మన తదనంతరం మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలకు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలకు అవ్వచ్చు, మన ఐడియా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 జనరేషన్ కి మన ఇన్కమ్ ఉంటది. సో మనం ఊహించమండి, విత్తు పెట్టినప్పుడు విత్తు కనిపించేది, అది ఎంతో మహావృక్షం అవుతుంది. మన వెస్టీలో కూడా ఐడి చేసుకున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చింది జస్ట్ క్యాష్ బ్యాక్, నచ్చదు బాగా. కానీ నచ్చకున్నా ఆ చేదైనా సరే మనం భరించి ఉండి, ఆ చేదు నుంచి ఏం రిజల్ట్ వస్తుందో నేర్చుకుంటే
అది ఒక రోజు లక్షలై కూర్చుంటది. సో ఇట్లా మనకు లైఫ్ టైం సెటిల్మెంట్. మరి దీనికి మనకు ఓపిక ఉండాలి. మీకు చెప్తున్నాక వెంటనే నో అంటున్నారు, వింటలేరంటే వినరు. వినాలని రూల్ లేదు. మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఫిక్స్ అవ్వాలి వినరని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది జాయిన్ అవ్వడం లేదు, నో అంటారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అందరికి, కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, అందరికి ఏం ప్రాబ్లం, జాయిన్ అవుతలేరు మేడం, నేను ఎవరు చెప్పినా వింటలేరు మేడం, నో అంటున్నారు మేడం, నో అంటున్నారు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అన్న ప్రతిసారి నెక్స్ట్ 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 అనుకుంటూనే వెళ్ళాలి. ఎందుకు అంటే చూడండి లీడర్స్, ఈ బిజినెస్ సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది. ఈ బిజినెస్ గురించి మనము పీజీ చేసి పిహెచ్డి చేసి రాలేదు ఇక్కడికి. డౌన్ లైన్ అంటే ఏంటిది, అప్లైన్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ అంటే ఏంటిది, కంపెనీ రూల్స్ అంటే ఏంటిది, ఒక మనిషికి బిజినెస్ లో ఏ విధంగా చెప్పాలి, ఆ మనకు ఏ విధంగా వాళ్ళకు మనం మాట్లాడాలి, సో ప్రొడక్ట్ అంటే ఎట్లా చెప్పాలి, ప్లాన్ అంటే ఎట్లా చెప్పాలి, మన బాడీ లాంగ్వేజ్ ఏంటిది. ఈ ఈ వెస్టీజ్ బిజినెస్ ని మనము 2 ఏళ్ళు చదువుకొని డిగ్రీ చేసి మనం 20 ఏళ్ళు చదువుకున్న దానికి అక్కడ మనకు లేదు. దీనిలో ఏం చదువుకోకుండా ఏం అనుభవం లేకుండా మనం పోతున్నాం, చెప్తున్నాం, వాళ్ళకి అర్థమైతలేదు, నో అంటున్నా. దగ్గరికి వస్తారు, నో అని. ఇప్పుడు మనము ప్రజల దగ్గరకు చెప్పడానికి వెళ్తున్నాం, ఇది బాగా ఇంపార్టెంట్. ఒక 100 మంది మనం కలుస్తాము. 100 మంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు 100 మంది మనల్ని నో అంటారు ఎగ్జాంపుల్. అయితే ఒక్కొక్కరు నో అంటే ఎందుకు నో అంటున్నారని మనకు క్వశ్చన్ రావాలి లోపట. ఒక్కొక్కరి దగ్గర మన దగ్గర 100 రకాల భయాలు ఉంటాయి. ఎట్లా చెప్పాలి అని భయపడతాం, ఫస్ట్ జనాలతోటి మాట్లాడడానికి భయపడతాం. సో ఇక్కడ ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క భయం పోగొట్టుకోండి. మీరు ఎట్లా మాట్లాడడం నేర్చుకోండి. పోగానే దాహం అవుతుంది, నీళ్ళు తాగుతాం, ఆగమాగం అవుతాం, భయపడతాం, వణుకుతాం. ఈ 100 మంది దగ్గర మాట్లాడితే ఫస్ట్ మీకు భయాలన్నీ పోతాయి. మీరు ఒక బండి, ఒక వెహికల్ ఉంటది, ఒక కార్ డ్రైవింగ్ ఫస్ట్ నడపంగా నడిపి 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 ఎక్స్పర్ట్ అవుతారు. ఇక నేనే, కాకపోతే మీరు చెప్పడానికి, ఎక్స్పర్ట్ అవ్వడానికి, మనుషులను చదవడానికి మీకు మనుషులే కావాలి. మరి అలాంటి మనుషులు మీకు కనీసం వినటోళ్ళు అయితే కావాలి కదా. ఆ మనుషులు వినకపోతే మీ భయాలు ఎట్లా పోతాయి, మీరు ఎట్లా నేర్చుకుంటారు, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, మీరు ఎట్లా ఎక్స్పర్ట్ అవుతారు. మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఆ 100 మంది అన్న కావాలి. ఇనే మనుషులే కరువైతున్నారు ఇప్పుడు. ఆ ఇనే మనుషులు ఉన్నారు, ఇప్పుడు ఎవరికన్నా చెప్పగలుగుతారు, ఎక్కడైనా చెప్పగలుగుతారు. అప్పుడు మీకు ఎస్సులు రావడం స్టార్ట్ అవుతాయి, ఎస్సులు అనేది రావడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకు గులకరాలు కావాలంటే ఎక్కడ వెతకాలి, నది ఒడ్డున వెతికితే దొరుకుతాయి. మంచి మంచి డైమండ్లు కావాలంటే నది లోపలికి వెళ్ళాలి. సో అట్లా మీరు విసుగు చెందక మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా నో 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 అనేది ఒక రోజు ఎస్ 100% వస్తుంది. వచ్చింది కాబట్టి మేము అందరం ఉన్నాము, మీకు కూడా వస్తుంది లీడర్స్. మీరు సహనం నశించద్దు. ఓకే. చూడండి ఇక్కడ రహస్యం ఏం లేదు ఎవరికైనా. సో ఇక్కడ ఈ సార్ ఏం చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా, తన ప్లాన్ ని 1200 మందికి షేర్ చేస్తే ఎంతమందికి, దాదాపు 900 మందికి చూపించిండ్రు, ఓకే అన్నారు. ఇందులో మొత్తంగా 99 మంది ఇందులో చేస్తా అన్నారు. ఒక 11 మంది అండి టోటల్ గా. ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే 1200 మందిలా 11 మంది మాత్రమే ముందుకొచ్చి సీరియస్ గా తీసుకొని పని చేసిండ్రు. వాళ్ళే అతన్ని ఒక బిలీనియర్ చేసిండ్రు. మరి ఇక్కడ మనము, మనకు 6గురు కావాలి, షడ్రుచులు 6గురు కావాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటాం కదా షడ్రుచులని. సో 6గురు వ్యక్తులు కావాలి, 6గురు 6 రకాలుగా ఉంటారు. మరి 6గురు రావాలంటే ఒక్కరు మనం చెప్పినాక వెంటనే మన కోసం రెడీగా ఉంటారా రావడానికి? ఉండరు ఫ్రెండ్స్, ఉండరు లీడర్స్. మనం వెతకాలి. మనం మన ఓపికను బట్టి మనం మనం చేస్తా ఉంటే, సాధన చేస్తా ఉంటే, చేయంగా చేయంగా అలాంటి 6గురు వ్యక్తుల్ని మనకు భూమి మీద పుట్టినామంటే భర్తనో భార్యనో ఎక్కడనో పుట్టించిండ్రు. సో మనం కూడా వెస్ట్ బిజినెస్ వచ్చినామంటే మన కోసం 6గురిని భగవంతుడు ఇచ్చిండు. ఆ 6గురు ఎక్కడున్నారో మనం వెతకాలి. వెతకాలి అంటే ఎక్కడున్నారు దాని వాళ్ళ పైన రాసి ఉండదు. మనం పని చేసే క్రమంలో, హోమ్ మీటింగ్లు చేసే క్రమంలో, 1-to-1 మీటింగ్లు చేసే క్రమంలో, మనము వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు వాళ్ళతో జర్నీ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ముందుకు వస్తారా, బిజినెస్ చేస్తారా. సో అట్లా మనం గుర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే. ఎక్కువ మందిని కలవాలి, ఎక్కువ మందిని కలిస్తేనే మనకు ఈ జనాలు వస్తారు. నేను నా ఇంటి చుట్టూ, ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి పక్క, అన్నయ్య, వదిన, అక్క, చెల్లి, అన్న, కూతురు, చుట్టాలు, గీలకే 10 మందికి చెప్తా. తెలియని వాళ్ళ దగ్గర బిజినెస్ బాగా నడుస్తుంది. ఇంకా తెలిసిన వాళ్ళే కామెంట్ చేస్తారు,
అట్లా అని చెప్పకుండా ఊకుండొద్దు. మన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. చెప్పాలి, ఈ రోజు కాకుండా రేపు వస్తారు. సో చాలా మంది ఉన్న ఊర్లోనే మీటింగ్, పక్కపన్న జగిత్యాల అయితే జగిత్యాల మీటింగ్, ఈ మంచిర్యాల మీటింగ్ ఇక్కడ తప్పించి ఇంకా దూరం పోరు. సో ఎక్కడైనా ఇటు మంచిర్యాల ఇటు జగిత్యాల, నా దగ్గర చెప్తున్నాను, అంటే మన దగ్గర ఉన్న మీటింగ్లకు మాత్రమే పోతా మేడం, నేను అంతకంటే దూరం పోను. గంత దూరమా? ఇప్పుడు నేను పోతలేను. నర్సంపేట అవతలకి వెళ్ళొచ్చిన, వరంగల్ అవతలకి వెళ్ళొచ్చిన, నిన్న కాజీపేటకి వెళ్ళొచ్చిన, రాత్రి వచ్చేసరికి 12 అయింది, పడుకునేసరికి 12:30 అయింది. మరి గంత దూరం అని పోకుంటే ఒక్కొక్కసారి ఉన్న చెట్టుకే కాసిన చెట్టుకే మొత్తం మంది ఎగబడితే ఎక్కడి నుంచి దొరుకుతాయి? అరే ఎంతో బిజినెస్ లేనిది ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం. అట్లా వెళ్ళరు. నేను ఉన్న చుట్టే గిరా 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 తిరుగుతా, ఇదే ప్రపంచం. నేను క్రౌన్ డైరెక్టర్ ఈ ఊళ్ళోనే కావాలి, డైమండ్ డైరెక్టర్ ఈ ఊళ్ళోనే కావాలి, నాకు 1,00,000 రూపాయలు ఈ ఊరికి చుట్టూ 4-5 ఊర్లలోనే కావాలి. ఈ 4-5 ఊర్లు నేను దాటనే దాట మేడం, నాకు 1,00,000 అయితే కావాలి. అది సాధ్యమా అండి? ఒకసారి ఆలోచించండి. దయచేసి అట్లాంటివి పెట్టుకోవద్దు లీడర్స్. మీ అందరికీ చెప్తున్నాను. సో 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్. మీకు డబ్బులు వచ్చినా డబ్బులు రాకున్నా, జాయిన్ అయినా జాయిన్ కాకుండా, నో చెప్పినా ఏం చెప్పినా సరే, మీరు 100 హోమ్ మీటింగ్ చేయండి. హోమ్ మీటింగ్ లో ఫెయిల్యూర్ అంటే మనం ఏం డబ్బు పెట్టుబడి పెడతలేము, మనం ఇక్కడ ఏం నష్టపోతలేము, మనం ఎక్స్పర్ట్ అవుతున్నాం. ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ప్రొడక్ట్ సేల్ చేయాలి, ఎట్లా ప్రొడక్ట్ షేర్ చేయాలి, మనసులో మనస్తత్వాలు ఎట్లా చదవాలి, మన భయాలు ఎట్లా పోగొట్టుకోవాలి, హుందాగా ఎట్లా మాట్లాడాలి, వెస్టేజ్ గురించి ఏ విధంగా చెప్పాలి. ఫెయిల్యూర్ నుండే ఒక సక్సెస్ స్టోరీ వస్తుంది. ఫెయిల్ కాకుండా ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేము. ఎన్నిసార్లు అడ్డం పడితే, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు పడి 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 లేస్తేనే నడక ప్రారంభించినాం. ఒక్కటేసారి ఉరికినామా మనం, వాకింగ్ చేసినామా మనం? ఓకేనా? సరే ఇప్పుడు రాస్తున్నాం, ముత్యాల లెక్క అక్షరాలు రాస్తున్నాం. ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. ఒకటేసారి మంచిగా సెంటెన్స్ ఒక లైన్ కుదిరిందా? రాసినప్పుడు ఒకటి అవరోహణ క్రమంలో పైకి వెళ్ళిపోయింది, ఒక లైన్ కిందికి వెళ్ళిపోయింది. ఆ రావణ్ అంటే ఎన్ని పలకలు వాళ్ళు కొట్టుకురు చిన్నప్పుడు. ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చినాయా, మరి ఇంకేం వచ్చినాయో. పలకలు ఎన్ని పలకలు వలిగినాయి. ఎన్నిసార్లు రాసినాం? 6 నెలలు పట్టింది కావచ్చు ఆ రావడానికి, కుదరడానికి. గుణితాలు రావాలి, ఇవన్నీ రావాలి, ఇవన్నిట్లను మాలగట్టి ఒక వాక్యం మంచిగా రావాలంటే కనీసం ఒక 7th క్లాస్ వరకు వస్తే రైటింగ్ మంచి కుదిరేది. మరి దానికి అంత సాధన చేసినాం. మీరు ఇంట్లో కూడా సాధన చేయండి. మీరు ఫెయిల్యూర్ కానివ్వండి, వినకపోని మీరు ఇట్లా సక్సెస్ అవుతారు. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా కూడా మీరు మనకు ప్రకృతి చాలా పాఠాలు నేర్పిస్తుంది, మన జీవితం కూడా మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. సో దయచేసి మీరు వెళ్ళండి, చెప్పండి, చెప్పి 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 ఎక్స్పర్ట్ అవుతారు. మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత మీరే ఒక అయస్కాంతం అవుతారు. అయస్కాంతం అయిన తర్వాత మిమ్మల్ని అందరూ అట్రాక్ట్ అవుతారు, మీ దగ్గరికి అందరు వస్తారు. మీరు ఒక అయస్కాంతం కావాలి. రైట్? చాలా కంపెనీలు చూసినాం, ఇలాంటి కంపెనీలు చాలా చూసినాం. మనకు చెప్పేది ఇదే. నేను ఆ కంపెనీ చూసినా ఇట్లాంటిదే, గా కంపెనీ గా ప్రొడక్ట్ నేను ఇట్లనే చూసిన. నేను 2 ఏళ్ళు జాయిన్ అయినా, 3 ఏళ్ళు చేసిన. ఓ మస్తు మంది అంటారు లీడర్స్. ఇప్పుడు నేను వచ్చినాక కూడా వెస్టేజ్ బిజినెస్ కి వచ్చినాక లీడర్స్ నేను చెప్తున్నాను, ఆ కరోనా అప్పుడు చాలా కంపెనీస్ వచ్చినాయి నా దగ్గరికి కూడా. డబ్బులు కట్టే కంపెనీలు వచ్చినాయి, 4-5 ప్రొడక్ట్ల కంపెనీలు వచ్చినాయి. మీరు ఇంట్లోకి రండి మేడం, ఒక సంవత్సరంలోనే నెలకు 5 లక్షల రూపాయలకు పోతారు. మొన్న కూడా వేరే వాళ్ళు వచ్చి, అదొక కంపెనీ అది ఏదోనంట, మీరు ఇంట్లోకి రండి మేడం, ఒక సంవత్సరంలో 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటారు. ఇట్లా అంటే చాలా అనేది అప్పటిదప్పుడు మనకు అక్కడ పోయేటట్టు చేస్తారు. నేను ఎలాంటి కంపెనీలు వచ్చినా అదరక బెదరక ఉన్నది, నేను ఒక్కటే వెస్టీజ్కి వచ్చిన. నాకు వెస్టీజ్కి ముందు ఏం తెలియదు. జీవితం చివరి శ్వాస దాకా వెస్టీజ్కి మించి ఇంకా నా జీవితంలో వేరే కంపెనీకి చోటు లేదు. దయచేసి మీరు మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు అండి, లేకుంటే ఫోన్ కట్ చేయండి. ఇంటికి వస్తే మంచినీళ్ళు అయి పంపించిన, ఫోన్ అయితే దయచేసి మీరు ఫోన్ పెట్టేసేయండి. ఇంతకు మించి నా మాట లేదు. ఇంకొకసారి నన్ను ఈ కంపెనీ కోసం నన్ను అడగండి అని చెప్పేసిన డైరెక్ట్. మనం బిజినెస్ లోకి వెళ్ళిన అప్పుడు అట్లా చెప్పినా కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నా. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కంపెనీలు చూసినామంటారు. ఎందుకంటే ఏ కంపెనీలైనా నిలకడ లేదు, 10 కంపెనీలు మారుతారు. ఈ కంపెనీ అంటారు, ఆ కంపెనీ చూస్తే అది మంచిగా ఉంది, ఇది చూస్తే ఇది మంచిగా ఉంది. ఏడాదిలో 6 కంపెనీలు 7 కంపెనీలు చేంజ్ అవుతారు. మరి వాళ్ళని ఎవరు నమ్ముతారు? ఎన్నో డబ్బులు రావు, దేని గురించి తెలుసుకోరు. అలాంటి వాళ్ళు తలుగుతారు ఖచ్చితంగా. మరి వాళ్ళు తలగకుండా మనం ఎట్లా ఒక ఒక బంగారం ఒక మంచిగా మెరవాలంటే అగ్ని కాలాలి కాలాలి కదా. అలాంటి వాళ్ళు మనకు తలుగుతున్నాయి కదా. మన లోపల నాలెడ్జ్ ఎట్లా మాట్లాడాలి, ఒక ప్రశ్న వచ్చినప్పుడే సమాధానం కోసం వెతుకుతాం. మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడే మనము రాటు తేలుతాం, మనం ముందుకు వెళ్తాం, ఇంకా మన మైండ్ ని షార్ప్ చేసుకుంటాం. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఎవరైనా కూడా
కంపెనీలు చూస్తే కంపెనీలు చూసినామంటే డబ్బులు రాదు. ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, నేను చాలా మంది డాక్టర్లను చూసినా అంటారు. డాక్టర్లను చూస్తే డబ్బులు వస్తాయా? మనం డాక్టర్ అయి ట్రీట్మెంట్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయా? ఓకేనా? సో పోలీసులను చూస్తాం, ఇంజనీర్లను చూస్తాం, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. తెలిస్తే మనకు డబ్బులు వస్తాయా? మనం ఆ జాబ్ వేసి కష్టపడి అందులో చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. దయచేసి మనకు తెలుసు అంటే రావు, చూసినామంటే రావు. వెస్టిజ్ అంటే ఏంటిది, వెస్టిజ్ కంపెనీలో ఏం ప్రొడక్ట్ ఉంటాయి, మరి చాలా మంది డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? మరి తీసుకున్న వాళ్ళు కూడా మన కళ్ళ ముంగట్నే ఉన్నారు. మనుషులు నెగటివ్ ఎక్కువ ఆలోచిస్తారు. దయచేసి లీడర్స్, తీసుకున్న వాళ్ళు మీ కళ్ళ ముంగట్నే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నారు. మీరు డబ్బు తీసుకొని సక్సెస్ కావాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం చేసిండ్రో అదే నేర్చుకోండి. నేను డబ్బు తీ నేను స్కిప్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఎవరైతే ఫెయిల్ అయినరో, డబ్బు ఎవరైతే తీసుకుంటలేరో వాళ్ళు ఏం చేసిండ్రో చూస్తే అయిపోతుంది. సో డబ్బు తీసుకున్న వాళ్ళు ఏం చేసారో అడగండి, దాని ప్రకారం మీరు చేయండి, మీరు ముందుకు వస్తారు. చూసామన్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళు అన్ని కంపెనీలకు తెలిస్తే వాళ్ళు ఇప్పుడు 2 లక్షలలో 3 లక్షలలో 4 లక్షలలో ఉండాలి. మరి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అన్నది. సో రైట్, చాలా మందికి డబ్బు రాకపోవడం కూడా ఒక కారణం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక పింఛన్ వస్తుంది కావచ్చు అనుకుంటారు. ఐడి రాగానే ఒక 2 సార్లు కొనంగానే 3 సార్లు ప్రొడక్ట్ కొంటారు, ఒక 20 మందిని జాయిన్ చేస్తారు, నాకు డబ్బులు వస్తలేవు అంటారు. మీటింగ్ రమ్మంటే రారు, ట్రైనింగ్ రమ్మంటే రారు, సెమినార్కి రమ్మంటే రారు, నేర్చుకోరు, గూగుల్ మీటింగ్ వినరు, బద్ధకం. ఏ చెప్పిన మీటింగే కదా, విన్న మీటింగే కదా, చూసిన మీటింగే కదా. ఇప్పటికీ కూడా నేను 5% ఎవరైనా చెప్తేనే నేర్చుకుంటా. సో అట్లాంటి మనస్తత్వం ఉంటే ఎంత విన్నదే పుట్టిన నుంచి అన్నమే తింటున్నాం, అన్నప్రాసన చేసి నుంచి అన్నమే తింటున్నాం. ఒకరోజు అన్నం తినకపోతే ఏమవుతుంది? కథం ఎనర్జీ ఉండదు. సో బోర్ కొడుతుంది అన్నం, ఎప్పుడైనా 4 రోజులు బోర్ కొడుతుందా? కొట్టదు. సో రైట్ లీడర్స్, మనకు డబ్బు అనేది రాకపోవడం, చాలా మంది ఇలా ట్రైనింగ్స్ మీటింగ్స్ అనేది అటెండ్ చేయక, నేర్చుకునే మనస్తత్వం లేక, ఓపిక లేక, ఈ బిజినెస్ అంటే ఇంటి పక్క ముచ్చట్లు పెట్టుకున్నట్టే అనుకొని మళ్ళీ సేమ్ అలాంటి మైండ్ సెట్ తోటే ఉంటారు. వాళ్ళు ఏమంటారు, నాకు డబ్బు రాలే నీకు డబ్బు ఏమొస్తుంది అంటారు. కానీ మరి వీళ్ళు ఏం చేసిండ్రో కొత్త వాళ్ళకి తెలియదు. ఈ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ లో డబ్బులు తీసుకుంటే వాళ్ళ మాటినన్నా, ఆ రానోళ్ళ మాటిని నాకు కూడా రాదని అక్కడే ఆగిపోతారు. లీడర్స్, ఇది కూడా ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకొక 5 to 10 minutes లో అయిపోతుంది. ఆ డైరెక్టర్స్ అవ్వచ్చు, సిల్వర్ డైరెక్టర్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే. చాలా మందికి, కొంతమందికి వెంటనే కలుసు, కొంతమందికి వెంటనే కొంచెం తొందర పికప్ అవుతారు, కొంతమందికి వెంటనే టీం రాదు. సో సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా, నో ప్రాబ్లం. డబ్బు చాలా మందికి 10వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే మనకు ఎల్ఓబి వస్తలేదు, మల్టిపుల్ ఎల్ఓబి వస్తలేదు, అనుకున్నంత ఇన్కమ్ రావట్లేదు, వర్క్ ఎక్కువ అనిపిస్తుంది, ఇన్కమ్ సరైనగా అనిపిస్తలేదు, అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది 10వ తారీఖు వచ్చిందా, డబ్బు తక్కువ వచ్చిందా, ఇన్కమ్ తక్కువ వచ్చిందా, ఈ అప్లైన్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, మీటింగ్లకు రారు, సెమినార్లకు రారు, ట్రైనింగ్లకు రారు. డబ్బు ఎక్కువ వస్తేనేమో ఫోన్ చేస్తారు, తక్కువ వచ్చినప్పుడు ఇట్లా ఉంటది పరిస్థితి చాలా మందికి. కాకపోతే అన్నిట్లను ఒకటేలాగా చూడాలి, అన్నిట్లను ఒకటేలాగా అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితులను ఒకేలా మనము చూడగలిగితే మనం అనుకున్నంత డబ్బు వస్తుంది. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, మనకు చాలా మందికి ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, అయిపోయినాక ఛార్జింగ్ పెట్టాలి, ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. సో చాలా మందికి జీవితంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, మైండ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, మానసికంగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, బాధలు భరించరాదు అనిపిస్తుంది, ఎటువోడు అర్థం కాదు, జీవితం అగమ్య గోచరంలాగా అనిపిస్తుంది, మొత్తం చీకటే ఉంటది, దారులన్నీ మూసుకపోతాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? మనం ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్తాము, ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని, కాసేపు కూర్చుంటే బలం అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తుంది, దేవుడు ఉన్నాడనే నమ్మకంతో మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ యథావిధిగా పనులు చేస్తాము, యథావిధిగా జీవితం కొనసాగిస్తాము. అవునా కదా లీడర్స్? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి అనారోగ్యం వస్తుంది, అంటే జ్వరం వస్తుంది కావచ్చు, తలనొస్తుంది కావచ్చు, కడుపు నొస్తుంది కావచ్చు, కాలు నొస్తుంది కావచ్చు, మొత్తం మీద ఏదన్నా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోతాం మనము? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి ట్రీట్మెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడతాం. ఎస్ ఆర్ నో? కదా. మరి జీవితంలో మనం చేస్తున్న బిజినెస్ లా మనకి ఇన్కమ్ తక్కువ వస్తుంది కావచ్చు, ఎక్కువ వస్తుంది కావచ్చు,
అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బిజినెస్ అంటేనే లైఫ్ లో కష్ట సుఖాలు ఉన్నట్టు, సుఖ దుఃఖాలు ఉన్నట్టు, జీవితంలో బిజినెస్ లో కూడా మనకు ఉంటాయి. మరి ఇన్కమ్ తక్కువ వచ్చినప్పుడే అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇన్కమ్ తక్కువ వస్తేనే నాకు డబ్బులు తక్కువ వచ్చినాయి, నేను మీటింగ్ కి రాను, నేను ట్రైనింగ్ కి రాను, నేను జూమ్ మీటింగ్ అటెండ్ కాను, నా మనసు బాగాలేదు అంటారు చాలా మంది. కానీ లీడర్స్, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మీకు ఇన్కమ్ తక్కువ వస్తుందో, ఎప్పుడైతే మీకు ఛార్జింగ్ ఉండదో, ఎప్పుడైతే బిజినెస్ మీద మీకు కొంచెము అంటే కొంచెం ఎప్పుడైతే మీరు కింద అంటే డల్ గా అనిపిస్తుందో, మీకు నేను ముందట కోను అనిపిస్తుందో, అప్పుడే మీకు ట్రైనింగ్స్ అవసరము, మీకు మీటింగ్స్ అవసరము, మీకు సెమినార్స్ అవసరము. మీరు అప్లైన్కి ఫోన్ చేయండి, అప్లైన్ తోటి కాంటాక్ట్ లో ఉండండి, డబ్బులు వచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మోటివేషన్ సాంగ్స్ వినండి. సో ఇట్లా చేస్తే మీరు ఆ స్థాయి నుంచి అత్యుత్తమమైన ఉన్నత స్థాయికి ఖచ్చితంగా మీరు చేరుకుంటారు. సో ఈ సమూహంలో ఉన్నట్టయితే గనక, సో చూడండి, నెట్వర్క్ ద్వారా మనీ రాదు, నెట్వర్క్ చేసే పీవుల ద్వారా డబ్బులు వస్తాయి. చూడండి, మనము జాయిన్ చేస్తేనే డబ్బులు రావు, 1,00,000 మందిని జాయిన్ చేసినా కూడా డబ్బేం కూడా రాదు, వేస్ట్. అక్కడ తలకాయలను జాయిన్ చేసే బిజినెస్ కాదు మన బిజినెస్, కంప్లీట్ ప్యూర్లీ బిజినెస్. మనం ప్రొడక్ట్ మనం వాడుకోవాలి, ఎవరికి కావాల్సిన ప్రొడక్ట్ వాళ్ళకు వాడిపించాలి. సో ఒక నెట్వర్క్ ను, టీం ని మనం కట్టాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక్క రోజు ఉన్నప్పుడు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు 258 రూపాయలు తీసుకున్నా. సో టీం తోటి ఉంటే, టీం ను కట్టుకుంటే ఈ రోజు 2,80,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నా. ఒక నెట్వర్క్ సృష్టించాలంటే ఓర్పు నేర్పు కావాలి. దానికి 2 నుంచి 3, 3 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఓపికతో నిలబడితే, ఒక టీం కట్టడం ద్వారా, సో నెట్వర్క్ ను బిల్డ్ చేసుకుంటూ పోగా, నెట్వర్క్ చేసినప్పుడు మనకు డబ్బులు కనిపించదు, తీయగా అనిపించదు, మధురంగా అనిపించదు, అంత అట్రాక్ట్ అనిపించదు, స్టార్టింగ్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో ఎప్పుడు అంటే చేస్తూ 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 అవన్నిట్లో చెల్లించక చేస్తూ చేస్తూ ముందుకెళ్తే అప్పుడు అసలైన మజా స్టార్ట్ అవుతుంది. ఈ ఒక నెట్వర్క్ కున్న శక్తి అంతా ఇంత కాదు, చాలా శక్తి ఉంది. ఈ భూప్రపంచం మీద మాట్లాడితే డబ్బులు వచ్చేటిది. సో రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసేది నెట్వర్క్. ఎందుకంటే నాకు వచ్చే, నేను 4 సంవత్సరాలు అవుతుంది, నాకే ఇంత అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళకి ఇంత అనిపించాలి, నాకు నెట్వర్క్ అంటేనే తెలియదు. ఇట్లా ఎంతో మంది నెట్వర్క్ ద్వారా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు. అత్యు ఉంది అంటే నెట్వర్క్ లోనే ఉంది. రావాలన్నా, మన ప్రమేయం లేకుండా డబ్బు రావాలన్నా, మనం 1 నుంచి 5 సంవత్సరాలు గట్టిగా నిలబడాలి లీడర్స్. సో చాలా మందికి ప్రొడక్ట్ రిజల్ట్ రాకపోవడం కూడా వెనుకపోతారు. రిజల్ట్ ఎందుకు రాదు? మన వెస్టేజ్ ల ప్రొడక్ట్, అగ్రి ప్రొడక్ట్ అవ్వచ్చు, స్కిన్ ప్రొడక్ట్ అవ్వచ్చు, హెల్త్ సప్లిమెంట్ అవ్వచ్చు, ఏదైనా కాదండి లీడర్స్. అసలు అసలు మంచి మంచి నెంబర్ ఆఫ్ రిజల్ట్ అండి, అద్భుతమైన రిజల్ట్. నేనే ఒక్కొక్కసారి చూస్తే షాక్ అయితే, వింటా ఉంటే అవునా, నా మైండ్ లోనే క్వశ్చన్ వస్తుంది ఒక్కొక్కరు చెప్తా ఉంటే. అంత అద్భుతమైన రిజల్ట్ మన ప్రొడక్ట్ లో దమ్ముందండి. మన ప్రొడక్ట్ లో చాలా జెన్యున్ గా మన వెస్టేజ్ గౌతమ్ బాలిస్తారు, నిజంగా ఒక దేవుడు. ఆయుర్వేదమే ఒక అమ్మ, మనకి ఫస్ట్ వైద్యం ఏది అంటే ఆయుర్వేదమే. అలాంటి ఆయుర్వేదాన్ని మనకు దొరకని ఎన్నో రకాల పండ్లు, చెట్లు, కొమ్మలు, బెరడ్లు, మన కంటికి కనిపించిన సేపులు, అరటి పండ్లు, బనానాలు, గివిగవే కాదు, ఇంకెన్నో రకాల పండ్లు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నిట్లను మన ముందుకు తీసుకొచ్చి సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చి మనకిచ్చిరు. కాకపోతే ఏంటంటే చాలా మందికి హెల్త్ గురించి, ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ లేక, తెలుసుకోక అప్లైన్ ఏంది అడిగేది, వీళ్ళనేంది అడిగేదని అరకొరక నాలెడ్జ్ తోటి ప్రొడక్ట్ ఇస్తారు. ఇచ్చిన వాళ్ళని కూడా మీరు కరెక్ట్ టైంకి వాడుతున్నారా లేదా, కరెక్ట్ టైంకి వేసుకుంటున్నారా లేదా, మొక్కల నొప్పులకు వాడినాక ఒక 3 నెలలు 6 నెలల దాకా సమయం ఓపిక పట్టండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఒక గ్లూకోజమైన్ ఇస్తారు, గ్లూకోజమైన్ ఇస్తే ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది, నొప్పి స్టార్ట్ అయితే అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కాలు వస్తుంది, మీ గ్లూకోజమైన్ వేసుకుంటే నేను వస్తుంది అనగానే కథం గుండెల్లో గుబేలమంటది. వీళ్ళకి చాలా మంది భయపడతారు, ఎందుకు? అవేర్నెస్ లేక. దయచేసి లీడర్స్, అంటే మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. చాలా మందికి రిజల్ట్ వస్తున్నాయి. ప్రొడక్ట్ ఎవరెవరు ఇస్తున్నారు, ఏ టైంకి వాడాలి, వాళ్ళకు రిజల్ట్ ఎన్ని రోజులకు వస్తుంది అని మీరు చెప్పాలి. గ్యారంటీ అడుగుతారు, గ్యారంటీ భూప్రపంచం మీద ఎక్కడ కూడా లేదు. కానీ ఇలా తీసుకున్న వాళ్ళ రిజల్ట్ ఎంత బాగున్నాయని మీరు చెప్పిన వాళ్ళు నమ్మే విధంగా చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్, చాలా మందికి భయము, మొహమాటం. మాట్లాడడం అంటే భయం, మాట్లాడడం అంటే సిగ్గు. ఈ భయం మొహమాటాన్ని వదిలేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఇది ఉన్నన్ని రోజులు కూడా మనము ఎక్కడ కూడా వెళ్ళలేము, ఏం కూడా చెప్పలేము. గూగుల్ మీటింగ్ లో మాట్లాడమంటే కూడా మాట్లాడరు, జూమ్ మీటింగ్ లో మాట్లాడమంటే మాట్లాడరు, 1-to-1 చేసినప్పుడు మాట్లాడరు, ఆ ఓపెన్ మీటింగ్ లా మీరు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే మాట్లాడరు. మన డబ్బులు, మన బిజినెస్ మాట్లాడితే డబ్బులు వచ్చే బిజినెస్. మరి మనం మాట్లాడకపోతే ఎట్లా వస్తాయి? భయం ఉంటే ఎట్లా వస్తాయి?
భయాన్ని మొహమాటాన్ని తీసి పక్కకి పెట్టండి, మాట్లాడండి. ఫస్ట్ మీరు మాట్లాడితే మీకు వస్తాయి. ఓకే. హోమ్ మీటింగ్ చేయడం రాకపోవడం, చాలా మంది హోమ్ మీటింగ్ లకు వెళ్తలేరు. ఇప్పుడు ఏమైనా ఓపెన్ మీటింగ్ అంటారు, స్టోర్ మీటింగ్ అంటారు, ఏమైనా స్టోర్ దగ్గరికి రాండి 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 అంటారు. మనమే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేస్తే అప్పుడు వాళ్ళు కదిలేస్తారా రారా? చాలా మందిని చూస్తున్నాను, ఏమైనా ఓపెన్ మీటింగ్ స్టోర్ లో కూర్చుంటారు, స్టోర్ లో మీటింగ్ రాండి రాండి అంటారు. మనం 1 to 1 కలిసి హోమ్ మీటింగ్ చేసి డెమోలు చేసి ఫ్లాగ్ సైల్ డెమో, డిష్ వాష్ డెమో, క్లాత్ వాష్ డెమో, సో ఇట్లా మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ డెమో, అవన్నీ డెమో చేసుకుంటూ మన ప్రొడక్ట్ మనం వెంబడి తీసుకెళ్ళాలి. చాలా మంది ఓన్లీ వట్టికి వెళ్తారు, ప్రొడక్ట్ తీసుకెళ్లారు. యుద్ధానికి వెళ్తే విలువిద్యలు కావాలి, ధైర్యం కూడా కావాలి. మనం హోమ్ మీటింగ్కి వెళ్తే మన ప్రొడక్ట్ మనకి అస్త్రాలు, ప్రొడక్ట్ మనం తీసుకెళ్ళాలి. హోమ్ మీటింగ్ లా 1 to 1 లా చెయ్యాలి. అందరికి ఒకటే మాట్లాడు కాదు అందరి దగ్గర. సో ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఆ మనుషులకు వాళ్ళకి ఏం జాబ్ ఉంది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం కావాలి కొంచెం తెలుసుకొని, వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి మనం చేయాలి. చాలా మంది హోమ్ మీటింగ్లు చేస్తలేరు. మన బిజినెస్ అంతా హోమ్ మీటింగ్ లోనే ఉంది, మనకు లీడర్స్ హోమ్ మీటింగ్ లోనే దొరుకుతారు. దయచేసి హోమ్ మీటింగ్ చేయండి, 1 to 1 కలవండి, వాళ్ళందరినీ ఓపెన్ మీటింగ్ తీసుకురండి. ఓపెన్ మీటింగ్ వచ్చిన వాళ్ళు బూట్ క్యాంప్ కి వస్తారు, చాంపియన్ డేకి వస్తారు, సెమినార్స్ కి వస్తారు. సో ఇట్లా మనము చెయ్యాలి. ఓకే. చూడండి లీడర్స్ ఇక్కడ ఆ మనకు ఇక్కడ ఆల్రెడీ చెట్టును కొట్టేసిండ్రు, కింద వేర్లు అనేది చాలా కింద లోపలికి వెళ్ళిపోయినాయి. వేర్లు కింద స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు కొట్టేసినా కూడా నిలబడి ఉన్నది కదా, మళ్ళీ చిగురించింది. సో మన వెస్ట్ జిల్లా కూడా మనము ఐడి తీసుకున్నామంటే సో చాలా డెప్త్కి వెళ్ళాలి, చాలా లోతుకి వెళ్ళాలి, చాలా విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి, ఓపికతోటి నిలబడాలి, ఓపికతోటి టీం కట్టాలి, ప్లాన్ మనము వినయ విధేయతలు. సో ఎంత ఎదిగితే అంత ఒదగడం నేర్చుకోవాలి. మనం మాట్లాడే మాట కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, మన పద్ధతి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంత వినయంగా ఉంటే అంత మనము ముందుకెళ్తాము. సో ఇట్లా మనకు కింద వేర్లు అనేది స్ట్రాంగ్ ఉంటే పైన చెట్టు స్ట్రాంగ్ ఉంటది. ఓకేనా. సో ఎందుకంటే పైన పండ్లు కావాలంటే పైన ఆకులను చూస్తే రాదు, కింద వేర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, మన టీం ఎక్కడికి వెళ్తుంది, కింద దీనికి పోషకాలు నీళ్లు ఇస్తే వేరు వ్యవస్థ ఎట్లా బాగుందో మనం కూడా మన టీంని ప్రేమగా ఆప్యాయతతోటి దగ్గరతోటి, అంటే మనము కోపానికి అంటే కోపం వచ్చే టైంలో కోపం రావాలి, కాకపోతే అట్లా అని ఎవరికి ఇక్కడ బానిసలం కాదు కాబట్టి ప్రేమతోటి ఆప్యాయతతోటి ఒక మంచిగా మనం దగ్గర తీసుకొని మనం ముందుకెళ్ళాలి. నీతిగా నిజాయితీగా జెన్యున్ గా మనం మాట్లాడాలి, జెన్యున్ గా ప్రవర్తించాలి. అలా అయినప్పుడు మన టీం ఇట్లా కిందికి ఇంత రూట్స్, అంటే రూట్స్ అనేది ఇంత స్ట్రాంగ్ అవుతాయి. రూట్స్ స్ట్రాంగ్ అయితే మనం ఇంకా బయటికి వెళ్ళలేము. సో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క దశలు. సో చూడండి లీడర్స్, ప్రారంభంలో ఉత్సాహం ఉంటది, ఎగ్జైట్మెంట్ ఉంటది. సో ఎందుకంటే అప్పుడు ఏం తెలియదు కాబట్టి నేను చెప్తే అందరు వింటారు, నేను చెప్తే వాడకు వాడు వింటారు, అందరు వింటారు, 1000 మంది ఉన్నారు వినేవాళ్ళు అనుకుంటారు. కానీ కాదు, మాకు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వస్తారు. కానీ మాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా 4 years అనుభవం ఉంది కాబట్టి ఓ స్టార్టింగ్ కదా వీళ్ళకి ఇట్లనే అనిపిస్తది, వచ్చిన కొద్ది అర్థమవుతుంది అని అనుకుంటా మనసులో, అలా ముంగట అనను. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి అంటే నిరాశ సవాళ్ళు. ఆ ఇక అయిపోయింది, యుద్ధానికి వెళ్తారు, వాడడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, వాడిపించడంలో, చెప్పడంలో, షేర్ చేసేటప్పుడు, 1 to 1 కలిసినప్పుడు ఇప్పటిదాకా విన్నారు కదా, నేను రాను, నేను వినను, నేను కొనను, నేను జాయిన్ గాను, అందరు విన్నరు, ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం, అట్లాంటప్పుడు చాలా మందికి ఓపిక లేక అమ్మ బాబోయ్ ఇది నా వల్ల కాదు, వీళ్ళతోట అయింది కానీ నా వల్ల కాదని అక్కడ ఆగిపోతారు. ఓకేనా. నెక్స్ట్ మూడోది స్టేజ్ 3 నిష్క్రమించడం. ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడు నేను చెప్పాను కదా వేరే కంపెనీలు అల్కగా 2 లైన్లు ఉంటాయి రాండ్రి, మీరు ఎక్కువ పని చేసిన అవసరం లేదు, మీరు కూర్చుంటే అయిపోయి మీరు జాయిన్ అయ్యి మీరు ఈ యాప్ మీరు స్టేటస్ పెడితే అయిపోతుంది, స్టేటస్ పెడితే మీకు డబ్బులు వస్తాయి, జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు పని చేయాల్సిన అవసరమే లేదు, ఒక లైన్ మీరు వేసుకోండి, ఒక లైన్ నేనే పని చేస్తా, మీరు ఇంట్లో కూర్చున్నా మీకు పైసలు వస్తాయి అంటారు. అట్లాంటప్పుడు అమ్మ వెస్ట్ ఇలా 6 లైన్లు వేయాలి, వీళ్ళకి చెప్పాలి, డైరెక్టర్ కావాలి, సిల్వర్ కావాలి, గోల్డ్ కావాలి, సైడ్ పీవ్ కావాలి, ఇదంతా అనుకొని అప్పుడు వాళ్ళకు ముంగట వచ్చే ఒక అద్భుతమైన నిధి అనేది అర్థం కాక ఆ పేషెన్స్ లేక అప్పుడు నిష్క్రమిస్తారు, వేరే కంపెనీలో జాయిన్ అవుతారు, లేకుంటే ఎప్పుడు చేసే పని చేస్తారు. ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది లేరు, నన్ను జాయిన్ చేసిన అప్లైన్ లేరు, నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది లేరు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నన్ను జాయిన్ చేసిన వాళ్ళతోటి నాతోటి ఉన్న కొద్ది మంది తోటి నేను ప్రయాణం చేస్తున్నా, వచ్చిన వాళ్ళందరూ ఉండరు ఫ్రెండ్స్. ఓకేనా. వచ్చిన వాళ్ళందరూ ఉండరు. సో ఉన్న వాళ్ళతోటి వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు, నిలబడే వాళ్ళే నిలబడతారు, నిలబడ్డ వాళ్ళతోటి కలిసి మనము ప్రయాణం చేయాలి,
పక్కకి పోయిన వాళ్ళని కూడా అప్పుడప్పుడు మందలిస్తూ ఫాలో అప్ చేయాలి. ఈ రోజు రానోళ్ళు మనం పిలిచినప్పుడు రానోళ్ళు గెలిచినప్పుడు వస్తారు. సో ఈ టైంలో పక్కకి తప్పుకుంటారు. సో 4వ దశ ఇక్కడ విజయం కోసం పోరాటం. స్టేజ్ 4 ఏం చేస్తున్నారు? ఇక్కడ విజయం కోసం పోరాటం చేస్తారు. అయినా సరే ఇన్కమ్ వస్తలేదు, లీడర్స్ వస్తలేరు, ఆ మనకు బిజినెస్ ముంగడికి పోతలేదు, చెప్పిన మన అనుకున్నంత ఆ ఇన్కమ్ అనుకున్నంత సక్సెస్ వస్తలేదు. అయినా నేను ఒకటే కంపెనీ నిలబడతా, అయినా నిలబడతా, ఇంకా నేర్చుకుంటా, నాకెందుకు వస్తలేదు, నా లోపల లోపం ఏముంది, నేను ఇంకా నన్ను నేనేం చేంజ్ చేసుకోవాలి, నేను కొత్తగా ఏం నేర్చుకోవాలి. ఇలాంటిది నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు, నన్ను నేను ప్రశ్నించుకుంటూ నేను వెళ్తే చూడండి లీడర్స్ ఇక్కడ లైట్ ఇంకా 2 స్లైడ్స్ ఉన్నాయి. అంతులేని సంపద, సమయం మరియు ఆనందం. సో ఇప్పుడు చూడండి మన లీడర్స్, మన గ్రేట్ విజయరాజ్ సార్ అవ్వచ్చు, మన రమేష్ సార్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది మన లీడర్స్ ఉన్నారు. మన రాజశేఖర్ సార్ అవ్వచ్చు, మన ఇలవర్ణ మేడం అవ్వచ్చు, సిద్ధార్థ్ సింగ్ సార్ అవ్వచ్చు, మన సుబ్బేష్ శెట్టి సార్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడి ఎన్నో విషయాలను ఓర్చుకొని చేస్తే ఇప్పుడు వాళ్ళు 1 నెల 2 నెలలు 3 నెలలు పని చేయకపోయినా 10వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి. సో ఇది అంతులేని సంపద. మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు, మనకు కావాల్సిన టైంలో పని చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక వ్యక్తి విజయవంతం అవ్వాలి అంటే ఒక వ్యక్తికి ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి, గెలవాలి అని ఖచ్చితంగా ఉండాలి. సో మై డియర్ లీడర్స్, మీరు మీ జీవితంలో మరి ఆర్థికంగా స్థిరపడాలంటే మీరు వెస్టీలకు వచ్చిండ్రు, కానీ మీరు స్థిరపడడానికి ఇవన్నిటికి రెడీగా ఉన్నారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే నేను చెప్తే కాదు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, మీకు వస్తుంది. ఇది ఒక 2 స్లైడ్స్ లాస్ట్ చూడండి. ఇక్కడ మనకు వెదురు బొంగుది, మనకి ఇక్కడ ట్రీ ఉంది. ఫెయిత్ అండ్ పేషెన్స్ అండ్ చైనీస్ బాంబూ ట్రీ. ఈ వెదురు బొంగు చెట్టుకు మనకు ఒకటి ఏం చూపిస్తుంది? నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. నేను గెలుస్తా కాదు, 100% నేను గెలిచి తీరుతా, వెస్టీలకు వచ్చినా గెలిచి తీరుతా అనే నమ్మకం ఉండాలి. దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. ఓకేనా? అలాంటి వాళ్ళే ఇక్కడ గెలుస్తారు. ఏదో నేను వచ్చి చూస్తా, చేసి చూస్తా, 4 నెలలు చేసి చూస్తా, స్టార్ డైరెక్టర్ దాకా అయి చూస్తా, నేను స్టార్ అయితేనే ఇండ్లు ఉంటా, నేను క్రౌన్ అయితేనే ఇండ్లు ఉంటా, మీరు నాకు హెల్ప్ చేస్తేనే నేను ఉంటా, తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎన్ని రోజులు చూస్తాం? అట్లాంటి వాళ్ళు ఎప్పటికి నిలబడరు. ఏదేమైనా సరే నేను గెలుస్తాను, నా కోసం నేను నచ్చిన. అలాంటి వాళ్ళకి ఇక్కడ చూడండి చైనీస్ బాంబూ ట్రీ. ఇయర్స్ 4 సంవత్సరాల దాకా గ్రోత్ కాదండి, 4 5 సంవత్సరాల దాకా లోపట రోజు పొలంలో రైతు అన్ని చేస్తాడు, అన్ని వేస్తాడు, అన్ని విత్తనాలు, అన్ని ఎరువులు, దానికి ఏదైతే కావాలో అది అన్ని ఇస్తాడు. 4 5 సంవత్సరాల దాకా కూడా కొంచెం బయటికి ఏం కూడా మొలక కనిపించదు. అయిన ఒక్కసారి 5 సంవత్సరాలు అయిందంటే ఒకటే నెలలో 5 వారాలలో 90 ఫీట్లకి వెళ్ళిపోతుంది తోట. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు వీళ్ళు పనిచేసింది అక్కడ కింద ఒక చర్య జరుగుతుంది. 90 ఫీట్ల పైకి వెళ్ళిపోతే అది పడకుండా ఉండాలంటే కింద ఈ 4 సంవత్సరం నుంచి నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ పునాది అవుతుంది. ఈ పునాది, ఈ నిర్మాణం స్ట్రాంగ్ ఉంటే ఒకటేసారి ఎన్ని పిట్లు పెరిగినా కూడా అది పడిపోదు. అర్థమవుతుందా లీడర్స్? ఇక్కడ మీరు డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్, డౌన్, డైమండ్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఎంత ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు. ఈ రోజు మీకు టీం తక్కువ, ఈ రోజు మీకు ఇన్కమ్ తక్కువ అవ్వచ్చు. రేపటి రోజున అద్భుతమైన టీం వస్తుంది, రేపటి రోజున అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. మీరు నమ్మండి, ఫస్ట్ నిజంగా నమ్మండి. అట్లా ఇప్పుడు మీరు చేసే 1 to 1 అవ్వచ్చు, మీరు చేసే మీటింగ్ అవ్వచ్చు, మీరు ఈయన గూగుల్ మీటింగ్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్ అవ్వచ్చు. సో మనకు బూట్ క్యాంప్స్ చాలా మంది విజయవాడకి వెళ్ళినాము, మన జగిత్యాల జరుగుతున్నాయి అద్భుతమైన బూట్ క్యాంప్స్. మీరు వెళ్ళిండ్రు, ఈ టైం రాలేదు, కానీ నో ప్రాబ్లం. అది ఒక రోజు ఇట్లా మీకు మీరు ఊహించినంతగా మీ దగ్గరికి వస్తుంది. నిజంగా నా జీవితంలో నాకు జరిగింది, అందరి జీవితంలో జరుగుతున్నాయి. మీరు కూడా ఓపికతోటి ఉంటే, చాలా మంది డైమండ్స్ తవ్వుతాము, తవ్వే టైంకి మాకు డైమండ్ దొరికే టైంలో, ఆ వజ్రం దొరికే టైంలో దాన్ని పక్కకు వదిలిపెట్టి వెళ్ళిపోతే దాన్ని వేరేటోళ్ళు వచ్చి తవ్వుకుంటారు. ఇక్కడ మీరు చేసి చేసి 3 ఏళ్ళు కరెక్ట్ దేవుడు పరీక్ష చేస్తాడు. రూపాయలు కావాలి, ఇలా ఓపిక ఉందా? చేసి చేసి ఆ పరీక్షలో పాస్ అయితే అద్భుతమైన గని మీరు తీసుకుంటారు. ఫెయిల్ అంటే ఏం లేదు, వచ్చే టైంలో ఇదంతా నా వల్ల కాదని బయటికి వెళ్ళిపోతారు. దయచేసి వెళ్ళకండి. ఈ బాంబూ ట్రీ లాగా మీరు పని చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తలేదు, ఏదో ఒక రోజు అద్భుతమైన వస్తే మీరు నమ్మి పని చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు అనేది జరుగుతాయి. మీరు కూడా నాలాగా ఒక రోజు మీరు మీటింగ్ చెప్తారు. రైట్? సో చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ 6 మంత్ వర్క్ ఎక్కువ ఉంటది, ఇన్కమ్ తక్కువ ఉంటది. నాలెడ్జ్ లేదు, అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనం 1 to 1 నెల రోజులు పని చేసిన ఈ 5,000 అయినా, ఈ 3,000 అయినా, ఈ 10,000 అయినా మనకు అప్పుడు గంతే నాలెడ్జ్ ఉంది, గంతే డబ్బులు వచ్చినాయి. టీం తక్కువ ఉంది, నాలెడ్జ్ తక్కువ ఉంది, అంతే డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ 12 మంత్స్, 6 నుంచి 12 నెలల లోపు ఇంకొంచెం వర్క్ మనకు తక్కువ అవుతుంది, ఇన్కమ్ కూడా కొంచెం పెరుగుతుంది.
నెక్స్ట్ 1 ఇయర్ వరకు 1 to 2 సంవత్సరాల వరకు వర్క్ కొంచెం మనకు తగ్గుతుంది. మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం, ఇన్కమ్ పెరుగుతుంది. 3 సంవత్సరాలు వర్క్ ఇంకా కొంచెం తక్కువ అవుతుంది, ఇంకా ఎక్స్పర్ట్ అవుతున్నాం. చెప్పి 100 ఫెయిల్యూర్లను కాదు 1000 ఫెయిల్యూర్లనైనా తట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నా కాబట్టి ఇంకా నాకు వర్క్ తక్కువైంది, ఇన్కమ్ అనేది ఇంకెక్కువైంది. 3 నుంచి 5 సంవత్సరాలు నిలబడి ఓపికతో నిలబడిన వాళ్ళకి కంప్లీట్ ఎలాంటి వర్క్ ఉండదు. వాళ్ళు సెమినార్స్ చేస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు, అత్యున్నతమైన అద్భుతమైన సంపద. కానీ ఇక్కడ దాకా చేరాలంటే ఓపిక ఉండాలి. రైట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇలానే ఉంటది, ఇలానే మీకు ఓపిక ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెన్నైకి వెళ్ళిన ఇది విఎస్ఎస్ లో నేను ట్రిప్ లా నేను నా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తట్టుకుని నేను ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఇవన్నీ చేసుకుంటూ పోతున్నా. నేను కూడా 3 నుంచి 5 సంవత్సరాల ఈ ఇన్కమ్ లో నేను 100% ఇంకా నేను చేరుకుంటాను. ఈ సమూహంలోనే ఉన్నా, నేను డబ్బులు తీసుకున్న వాళ్ళ సమూహంలో ఉన్న. చెన్నైకి వెళ్ళిన ఇక్కడ అందరూ మన అప్లైన్స్ ఉన్నారు, చూస్తున్నారా? మన విజయరాజ్ సార్ ఉన్నారు, మన అది సార్ ఉన్నారు, లీలావన్న మేడం, ఇంకా మన డౌన్లైన్ శ్రీనివాస్ సార్, జయ మేడం, నేను, మన రమేష్ సార్ గారు, మన మహేష్, ఇంకా వీళ్ళందరూ, మన కిరణ్ సార్, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇంట్లో ఏ ఒక్కరు కూడా నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా స్కిప్ కాలేరు. పవన్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో చెన్నైకి వెళ్ళిన చాలా చాలా స్వీట్ మెమరీస్ అవన్నీ ఇంకా నేను ఓకే. నెక్స్ట్ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు కంపెనీలో సిల్వర్ డైరెక్టర్ గా ట్రావెల్ ఫండ్ తీసుకొని థాయిలాండ్కి వెళ్ళిన. ఫస్ట్ చెన్నై, నేను బట్టలు కుట్టుకుంటే ఇక్కడే ఉంటే చెన్నై కాదు కదా, మా అంటే హైదరాబాద్ గిట్ట పోతే పిల్లల కాలేజీకి కావచ్చు, లేకుంటే హాస్పిటల్కి కావచ్చు, లేకుంటే చీరల కోసం వెళ్తా కావచ్చు. అంతకంటే ఎక్కువ వెళ్ళకపోతుంటే పక్క పొన్న హైదరాబాద్ కూడా. ఫస్ట్ చెన్నై వెళ్ళి వచ్చిన, సముద్రం చూసి వచ్చిన ఫస్ట్. నాకైతే రమేష్ సార్ నాకు చూపియాలి టైం లేకున్నా కూడా నీకు నీళ్ళనన్నా ముడిపిస్తా అన్నాడు. అని సార్ నిజంగా అసలు టైం లేదంటే కూడా నా కోసం నేను ఏడ్చేసిన అక్కడనే. నా కోసం సార్ వచ్చి సముద్రం దాకా వచ్చి నేను జయ మేడం ఉన్నాం, మేము నీళ్ళల్లో ఆడుకుంటా ఉంటే మన లీలావన్న మేడం గారు కూడా వచ్చి మేము ఆడుకుంటా ఉంటే సార్ చూసి సంతోషపడుతున్నారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా సముద్రాన్ని ఆ రోజు చూసిన కళ్ళ నుండి కళ్ళకి అద్దుకున్నా. సో మొన్న కూడా థాయిలాండ్కి వెళ్ళి వచ్చిన లాస్ట్ టైంలో, అది మా దుబాయ్కి వెళ్ళి వచ్చిన లాస్ట్ టైంలో మిస్ అవుతుండే. మన విజయరాజ్ సార్ గారికి చెప్పిన వెంటనే నాకు సార్ ఓకే వేసిండ్రు. సో నేను అక్కడ మిస్ కాలే. నిజంగా థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చూడండి, ఇది థాయిలాండ్కి వెళ్ళిన టీం తోటి ఇక్కడ ఉన్న వాళ్ళే. ఎప్పుడైతే ఈ సమూహంలో ఉన్న వాళ్ళ ఏ ఒక్కరు కూడా మిస్ కాలేరు. ఓకేనా? సో అందరము లడ్డు తింటున్నాము, హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. రైట్. సో వెస్టీలో నేను కార్ తీసుకున్నాను. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అమ్మవారి నవరాత్రులు అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది కార్ తీసుకొని. 12 లక్షల హుందై వెన్యూ కార్ తీసుకోవడం జరిగింది. ఇలా ఈ ట్రైనింగ్స్, ఈ మీటింగ్స్ ఇట్లా నేను చేస్తేనే ఇవన్నీ నాకు వచ్చినాయి. వెంటనే రావాలంటే రాలేదు. నేను వెస్టీలో లేకుంటే కారు ఊహ కూడా నాకు రాకపోతుండే. అసలు కారు అనేది నా జీవితంలో నాకు రాకపోతుండే నేను వెస్టీజ్లో లేకపోతే. వెస్టీజ్లో ఉన్నా కాబట్టి నేను ఈరోజు కారు తీసుకున్నాను. మీకు ఇంకొక విషయం చెప్తాను. వచ్చే నెలలో ఇంకొక ఒక ఎంత అంటే ఒక 50 కిలోమీటర్లు ఏమో అయిపోతే కారు టైర్లు కూడా మారుస్తారంట. నాకు తెలియదు, మా బాబు చెప్పిండు. కారు టైర్లు కూడా మారుస్తున్నాం. నేను కౌంట్ చేసిన 4 లక్షల రూపాయలు పెట్రోల్కే ఖర్చు అయినాయి లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. 4 లక్షల రూపాయలు పెట్రోల్కే ఖర్చు అయినాయి. 10,000 సంపాదించే నేను 4 లక్షల రూపాయలు పెట్రోల్కే ఖర్చు అయినాయి ఈ 2 ఇయర్స్ లా. అంటే నా కార్ ఎంత తిరిగింది, నేను ఎంత సర్వీస్ చేసినా, ఎన్ని ట్రైనింగ్లకు వెళ్తున్నా, ఎంత మీటింగ్స్ చేస్తున్నా మీరు అర్థం చేసుకోండి. జస్ట్ 1% కూడా కాదు, మొత్తం కంప్లీట్ ఫీల్డ్ ట్రైనింగ్స్, మీటింగ్స్, సెమినార్స్. సో అవన్నీ చేస్తే లాస్ట్ నా ఇన్కమ్ ఏంటంటే, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇది దుబాయ్కి వెళ్ళినది అన్నమాట. ఇంతకు ముందు వెళ్ళింది చూపించింది థాయిలాండ్, ఇది దుబాయ్ లా క్రూజ్ లా పైన ఉన్నాం. ఇది దుబాయ్కి వెళ్ళింది. సో ఇంత అద్భుతమైన ఇన్కమ్ 258 వచ్చింది. బిల్లు చేసుకుంటూ ఓర్పుతోటి ముంగటకొచ్చు నేర్చుకుంటూ నిలబడి ఉంటే వచ్చినాయి. మామూలుగా టైలర్ గా 2,82,000. ఇప్పుడు పని చేయకుండా నాకు డబ్బులు వస్తాయి. ఒక నెల నేను చెయ్యా అనుకోండి, ఎగ్జాంపుల్ నాకు రావా? మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన కోసం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ముందుకెళ్ళాలి. రైట్. సో రైట్ అయిపోయింది ఇక్కడ వరకు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్ కి, నాకు
థ్యాంక్ యూ. అందరికి నిజంగా ఎప్పుడు అమ్మ 10 లక్షలు తీసుకోవాలి, 10 లక్షలు తీసుకోవాలని నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇంత మంచి నాకు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ సమూహంలో. మీరు ముందుకెళ్ళండి. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం లాగకండి. మీరు తవ్వి వజ్రాలు వేరే చేతుల్లో పెట్టకండి. మీరే తీసుకోండి. దయచేసి నెట్వర్క్ ఉన్న శక్తిని అర్థం చేసుకోండి. లీడర్స్ ఓపికతోటి మీరు నేర్చుకోండి. మీకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సెమినార్ మీకు రూ. 150 మీటింగ్ల కాడ మీరు థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.